వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. చదువుదాం. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లను, పల్లేరు చెట్టున అంజూర పండ్లను కోయుదురా? అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి, ఒక ప్రవక్తను నమ్మడానికి, ఒక ప్రవక్తను నమ్మాలి అంటే మనం ఏమి కలిగి ఉండాలి? ఈ రోజుల్లో మనం చూస్తే చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారని దేవుడు చెబుతూ వచ్చాడు. అయితే మరి ఈరోజు అబద్ధ ప్రవక్తలు ఎవరు, మంచి ప్రవక్తలు ఎవరు, లేకపోతే అవిశ్వాసులు ఎవరు, లేకపోతే మంచి విశ్వాసులు ఎవరు అని మనం ఎలా వాళ్ళని క్యాలిక్యులేట్ చేస్తాం? ఒక క్రైస్తవుడి లోకంలో జీవించవలసిన విధానాన్ని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఏంటంటే, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. హల్లెలూయా. ఈరోజు ఒక క్రైస్తవునిలో ఉండాల్సినవి ఏంటంటే ఫలములు కావాలి. ఏం కావాలి? ఫలములు కావాలి. ఇతడు ఒక మంచి క్రైస్తవుడు, లేకపోతే ఇతడు మంచి ప్రవక్త అని చెప్పడానికి, ఇతడు మంచి సావకుడు అని చెప్పడానికి మనము ఏం చూసి వాళ్ళని డిసైడ్ చేయాలి? ఏం చూసి వాళ్ళని మనం ఒక మంచి ప్రవక్త, మంచి సావకుడు అంటామంటే, వారు ఫలముల వలన, వారు కలిగి ఉన్న ఫలాలను బట్టి మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. హల్లెలూయా. అయితే గమనించండి, ఈరోజు చాలామంది ఎలా ఉంటారంటే ఫలించినట్టుగానే కనబడుతూ ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభువు ఒక దినాన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఏ చెట్టు దగ్గరికి వెళ్ళాడు? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎందుకు వెళ్ళాడంటే ఆయనకు బాగా ఆకలిస్తూ ఉందంట. ఆ సందర్భాలు ఆకలిసినప్పుడు అంజూర పండ్లు ఏమైనా దొరుకుతాయేమోనని యేసు ప్రభువారు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే ఒక్కసారిగా ఆ చెట్టును చూశాడు. చెట్టును చూసి యేసు ప్రభువారు నిరాశ చెందాడట. ఎందుకు నిరాశ చెందవలసి వచ్చింది? ఎందుకు ఆయన నిరాశకి గురి కావాల్సి వచ్చిందంటే, ఆ అంజూరపు చెట్టు చూడడానికి ఎలా ఉందంటే ఆకులు కలిగి మంచి పచ్చగా ఉందట, నిగనిగలాడుతూ ఉందట. ఎలా ఉంది? పచ్చగా మంచిగా ఆకులు కలిగి మంచిగా నిగనిగలాడుతూ ఉంది ఆ చెట్టు. కానీ ఆ చెట్టు నిగనిగలాడుతుంది, అన్ని రకాల ఆ పచ్చతనం ఉంది, లేకపోతే ఆకులు గుబురుగా ఉన్నాయి, ఆ చెట్టు నిగనిగలాడుతూ ఉంది. కానీ ఆ చెట్టుకి ఏమి లేవంట? ఫలములు లేవంట. హల్లెలూయా. ఏమి లేవు? ఆకులు తప్ప ఫలాలు లేవు. ఇప్పుడు యేసు ప్రభువు దేని కొరకు వెళ్ళాడు? ఆకుల కొరకు వెళ్ళాడు ఆయన. ఆ చెట్టు పచ్చగా ఉంది, అందంగా ఉందని చూడడానికి వెళ్ళాడు ఆయన. దేని కొరకు వెళ్ళాడంటే ఫలముల కొరకు వెళ్ళాడు ఆయన. ఎప్పుడైతే ఫలములు కనబడలేదో వెంటనే దేవుడు అన్నాడు, ఇక నువ్వెన్నటికీ ఫలించకుండా ఉందుగాక అని చెప్పేసి ఆ చెట్టును శపించేశాడట. అర్థమవుతుందా? ఎందుకంటే ఎన్నో దినాల నుండి కొన్నిసార్లు యేసు ప్రభువు వెయిట్ చేస్తూ ఉన్నాడు, కానీ వారు ఫలించలేకపోయారు, లేకపోతే ఆ చెట్టు ఫలించలేకపోయింది. ఇక్కడ ఆ చెట్టు ఉదాహరణ మనం తీసుకొని ఇప్పుడు ధ్యానం చేసుకుంటే, ఆ చెట్టుకు సాదృశ్యంగా ఎవరు కనబడుతున్నాడంటే ఒక విశ్వాసి కనబడుతూ ఉన్నాడు, ఒక సావకుడు కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు చాలామంది జీవితాల్లో అన్ని రకాల ఆశీర్వాదాలు ఉంటాయి. డబ్బు ఉంటుంది, ధనం ఉంటుంది, మంచి ఇండ్లు ఉంటాయి, మంచి ఉద్యోగం ఉంటుంది, మంచి వ్యాపారం ఉంటుంది. ఏ రకంగా చూసినా వాళ్ళకి ఏ కొదవ లేని వారిగా కనబడుతూ ఉంటారు. అర్థమవుతుందా? ఈరోజు చాలా మందిరాలు చూసుకున్నా, ఒకవేళ సావుకుల ఇల్లు చూసుకుని, ఒక డూప్లెక్స్లు కట్టుకొని, ఒక మంచి మందిరాలు డెకరేషన్తో రోజుకో డెకరేషన్ చేస్తూ మంచి మందిరాలు కట్టుకుంటూ ఉంటున్నారు. ఈరోజు వాళ్ళు చేసే ప్రసంగాలు కూడా ఎలా ఉంటాయంటే మంచిగా ఉంటాయి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు,
దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు, దేవుడు మిమ్మల్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాడని ఒక మంచి ఫలములు కలిగిన వ్యక్తులుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఫలములు కలిగిన వ్యక్తులుగా మాట్లాడుతుంటారు, కానీ అంతరంగంలో మాత్రం ఒక రకమైన స్వభావం ఉంటుంది. అందుకోసమే యేసుప్రభువు వారు చెప్పాడు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి, వారు ఎలాంటి వారంటే గొర్రె చర్మములు కప్పుకున్న క్రూరమైన తోడేలు లాంటి వారు. ఎలాంటి వారు? గొర్రె చర్మాలు కప్పుకుంటారు. అంటే పైకి ఎలా మాట్లాడుతుంటారు? తీయగా మాట్లాడుతుంటారు. పైకి ఎలా మాట్లాడుతుంటారు? ప్రేమగా మాట్లాడుతుంటారు. పైకి ఎలా మాట్లాడుతుంటారంటే ఏ హాని చేయని వ్యక్తులుగా మాట్లాడుతుంటారు, కానీ అంతరంగంలో మాత్రం ఎలా ఉంటారంట? క్రూరమైన తొడేళ్ల స్వభావం కలిగి ఉంటారట. అర్థమవుతుందా? పైకి మాత్రం అమ్మా ప్రైజ్ అలాడ్, అమ్మా బాగున్నారా అని చెప్పేసి పలకరిస్తూ, లేకపోతే అన్ని రకాలుగా వాళ్ళు ఏదో ఆదరిస్తున్నట్టుగా మాట్లాడుతుంటారు, కానీ కొన్నిసార్లు చూస్తుంటే వాళ్ళ ప్రవర్తన ఎంత ఘోరంగా ఉంటుందంటే ప్రియదేని బిడ్డలారా, చాలా ఘోరంగా ఉంటుంది. ఈరోజు మనం గమనించాలి ఎలా ఉండాలంటే మన జీవితాల్లో మనం ఎలా ఉండాలంటే, కొన్నిసార్లు మనం కూడా కొన్నిసార్లు ప్రవర్తిస్తూ ఉంటాం. ఎలా ప్రవర్తిస్తూ ఉంటామంటే, ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు లోపల వాళ్ళ గురించి చెడ్డ ఆలోచన పెట్టుకొని, చెడ్డ స్వభావాన్ని కలిగి ఉండి, చెడ్డ తాత్పర్యాన్ని కలిగి ఉండి, పైకి మాత్రము నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాం. హల్లెలూయా. అది కూడా కరెక్ట్ కాదు. అది కూడా కరెక్ట్ అంటారా? పైకి మాత్రం మంచిగా మాట్లాడి లోపల తిట్టుకోవడం, లోపల ద్వేషించడం ఒకవేళ మనం చేస్తే కూడా అది కూడా ఏంటంటే దేని లెక్కలకు వస్తుంటే ఫలములు లేని లెక్కలకు వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మరి ఒక వ్యక్తి జీవితంలో ఏమి ఉండాలి? ఫలములు ఉండాలి. అర్థమవుతుందా? వినాలి. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక విశ్వాసికి ఏమిస్తాడు? ఒక సేవకుని కంటే 2 రకాల వరాలు, 2 రకాల ఫలాలను ఇస్తూ ఉంటాడు. ఫలాలు కొన్నేమో ఆత్మ ఫలములు అంటారు, కొన్నేమో ఆత్మ వరాలు అంటూ ఉంటారు. ఆత్మ వరాలు వేరే, ఆత్మ ఫలాలు వేరే. అర్థం చేసుకోండి. ఈరోజు గమనించండి, పరిచర్య అభివృద్ధి చెందడానికి, పరిచర్య డెవలప్ కావడానికి ఖచ్చితంగా సంఘములో ఏముండాలంటే ఆత్మవరాలు ఉండాలి. అర్థమవుతుందా? ఆత్మవరాలు అంటే ప్రవచన వరం కావచ్చు, స్వస్థపరిచే వరం కావచ్చు, భాషలు మాట్లాడే వరం కావచ్చు, బుద్ధివాక్యం కావచ్చు, లేకపోతే ఇంకా జ్ఞానవాక్యం కావచ్చు, ఇంకా అద్భుతములు చేసే శక్తి కావచ్చు, సూచక్రియలు చేసే శక్తి కావచ్చు. ఇవన్నీ కూడా మనం చూస్తే ఏంటి అంటే ఆత్మవరాలు, పరిశుద్ధాత్ముడిచ్చే వరాలు. అంటే ఇవన్నీ కూడా ఒక వ్యక్తి జీవితంలోకి ఎలా వస్తుంటాయి అంటే పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంటాయి. ఎలా వస్తుంటాయి? పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంటాయి. అంటే పరిశుద్ధాత్మను మనలో ఉంటే కనుక మనం ఆత్మవరాల చేత నింపబడుతూ ఉంటాం. ఆత్మవరాలు మనలో ఉన్నప్పుడు వాటన్నిటి మనం ఏం చేయగలం? మన పరిచర్యలో వాడుకోగలం. మరి ఇంకొక రకమైన ఉన్నాయి ఏంటంటే వాటిని ఆత్మ ఫలాలు అంటూ ఉంటారు. ఏంటి? ఆత్మ ఫలాలు. వాటిని మనం చూస్తే ఆత్మ ఫలాలు ఎన్ని? 9 కదా. మొదటిగా మనం చూస్తే ఆత్మ ఫలాల్లో ప్రేమ, సంతోషము, తర్వాత సమాధానము, తర్వాత దీర్ఘశాంతము, తర్వాత దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. గమనించండి ప్రియదేని బిడ్డలారా, ఆత్మ వరాలు వేరే, ఆత్మ ఫలాలు వేరే. ఇప్పుడు ఒక క్రైస్తవులలో ఏముండాలి? ఆత్మ వరాలు ఉండాలి, ఆత్మ ఫలాలు ఉండాలి. ఒకవేళ ఆత్మ వరాలు లేకపోయినా పర్లేదు, కానీ ఆత్మ వరాలు ఉండి ఒకవేళ ఈ పరిచర్య మనం కొనసాగించవచ్చు, పరిచర్య చేయొచ్చు అనుకుంటే కొద్ది కాలం చేయొచ్చు, కానీ ఆ ఆత్మ వరాలు ఒక వ్యక్తిని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేవు. తీసుకెళ్తాయా? ఇప్పుడు స్వస్థపరిచే వరం ఉంది. ఆ వరము అనేకులు ప్రభు దగ్గర రావడానికి ఉపయోగపడుతుంది, కానీ ఆ వరం ఉన్నంత మాత్రాన అతను పరలోకం పోతాడా? పోడు. హల్లెలూయా. ఇప్పుడు కొంతమందికి పాటలు పాడే టాలెంట్ ఉంటుంది. వాళ్ళు పాడితే అనేకులు పరవశించిపోయి కన్నీరు గారుస్తూ ఏడుస్తూ ప్రభు దగ్గర దేవానికి స్తోత్రం చెప్తుంటారు, కానీ ఆ వరం ఉన్నంత మాత్రం అతను పరలోకం పోతాడా? కానీ ఆ వరాలు దేనికంటే ఒక వ్యక్తి క్రీస్తు దగ్గర రావడానికి పనిచేస్తుంటాయి. కొంతమందికి కొన్ని వరాలు ఉంటాయి కదా, చనిపోయిన వారిని సైతం తిరిగి లేపుతూ ఉంటారు. మరి ఆ వరము దేనికి పనికొస్తుందంటే ఆ అద్భుతం జరగడం ద్వారా అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచడానికి ఆ వరము పనికొస్తుంది. అంటే ప్రభు రాజ్యం విస్తరించడానికి ఏం కావాలి? ఆత్మ వరాలు కావాలి. కానీ ఆత్మ వరాలతో పాటు ఏముండాలంటే ఆత్మ ఫలాలు ఉండాలి. హల్లెలూయా.
ఇప్పుడు గమనించండి ప్రియమైన, చాలా మంది జీవితాల్లో ఆత్మ వరాలు ఉంటున్నాయి కానీ ఏమి లేవు, ఆత్మ ఫలాలు ఉండట్లేదు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కానీ, సావుకుడు కానీ, విశ్వాసి కానీ ప్రతి ఒక్కరిలో ఉండాల్సినవి ఏంటి అంటే ఆత్మ ఫలాలు. హల్లెలూయా. ఏంటి? పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే ఫలాలు అవి ఎవరి జీవితంలోకి వస్తుండే అంటే, ఎవరి జీవితంలో అయితే పరిశుద్ధాత్మ ఉంటాడో, ఎవరి జీవితంలోకి పరిశుద్ధాత్మ ఆహ్వానించబడతాడో వారి జీవితంలో అవి పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఫలాలు అవి. అంటే పరిశుద్ధాత్ముడు లేకుండా నీలో ఆత్మ ఫలాలు ఉండవు. చాలా మంది అంటూ ఉంటారు, దేవుడు లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా నేను ప్రేమ కలిగి ఉండగలను అనుకుంటాం, కానీ ఆ ప్రేమలో స్వార్థమే ఉంటుంది. హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మ కలిగి ఉండే ప్రేమలో స్వార్థం ఉండదు. అర్థమవుతుందా? గమనించండి. ఈరోజు చాలా మంది అంటూ ఉంటారు, దేవుడు లేకపోయినా, దేవుని ఆత్మ లేకపోయినా సంతోషంగా ఉండగలను అనుకుంటాడు, కానీ అది కొంతవరకు మట్టుకే ఉండగలడు. కానీ శాశ్వతమైన సంతోషం కలిగి ఉండాలంటే, శ్రమలలో కూడా సంతోషం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే సంతోషం మాత్రమే శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వగలదు. ఇప్పుడు చాలా మంది నిన్న దినాన్ని ఏం చేశారు, అందరు సంతోషంతో పండుగలు చేసుకున్నారు. ఈరోజు మరలా కొంతమంది తాగారు, కొంతమంది తిట్టుకున్నారు, కొంతమంది కొట్టుకున్నారు, రకరకాలుగా. అంటే ఆ సంతోషం అనేది శాశ్వత కాలం కాదు అది. హల్లెలూయా. కానీ ప్రభువు ఇచ్చే సంతోషము, ప్రభువు ఇచ్చే ఆనందము అది పరిస్థితులు బట్టి మారదు. అది మారుతుందా? ఈరోజు డబ్బు వచ్చింది కాబట్టి మారుతుందా? మారదు. అది ఈరోజు డబ్బు లేదు కాబట్టి ఈరోజు సంతోషం ఉండదా? అంటే ప్రభు ఇచ్చే ఆనందము, ప్రభు ఇచ్చే సంతోషము పరిస్థితులు బట్టి మారదు. అది మారుతుందన్నా? మరి ఇవన్నీ ఆత్మఫలం మన జీవితాలకు రావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒక సావుకుడు ప్రేమ గలవాడా, ఒక ప్రవక్త నిజమైన ప్రవక్త కాదని మనం ఎలా తెలుసుకుంటామండి? ఎలా తెలుసుకుంటాం? పైకి అన్ని ప్రవచనాలు చెప్తున్నాడు, అందరూ ఉద్యోగం ఓ పాడితే అనేకులు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారు, పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. కానీ అతనిలో ఏం చూడాలి మనం? అదొక్కటే చూడొద్దు, కానీ అతనిలో ప్రేమ కూడా చూడాలి. హల్లెలూయా. అతనిలో ఆత్మ ఫలాలు కూడా చూడగలగాలి. ఎవరైనా చేస్తారు అద్భుతాలు, దేవుడిచ్చే వరం అది కదా. వరం అంటే గిఫ్ట్ కదా, బహుమానం. ఇప్పుడు నేను ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నేను ఒక బైక్ బహుమానం ఇచ్చాను అనుకోండి, దాని మీద ఆ బైక్ తోటి ఏం చేస్తున్నాడు, 2-3 ఎక్కించుకొని పోతున్నాడు అండి, 2-3 హెల్ప్ చేస్తున్నాడు మంచిగా, ఎవరు మార్గాన్ని కనబడితే చెయ్యాపగానే ఆపుతున్నాడు, మంచిగా ఎక్కించుకుపోతున్నాడు అంటే ఇప్పుడు ఆయన గొప్పతనం ఏమైనా ఉంటుందా చెప్పండి? ఆ బైక్ ఇచ్చిన వాడు గొప్పతనం అది కదా. నువ్వేం చేస్తున్నావు? బైక్ ఇచ్చాడు కాబట్టి ఎక్కించుకుపోతున్నావు, ఇతరులకు సహాయం చేస్తున్నావు, ఇతరులకు లిఫ్ట్ ఇస్తున్నావు. కానీ అంత మాత్రాన మనం ఇది నాది, నేనంటే ఏమనుకున్నావు, నాకు ఈ బైక్ ఉంది అని చెప్పేసి విర్రవిగడానికి ఏమనుందా? ఏమీ లేదు. ఎందుకంటే ఆ బైక్ ఇచ్చినవాడు వేరే, ఈరోజు వరం ఇచ్చినవాడు ఆయన. ఎవరిచ్చారు వరం? దేవుడిచ్చాడు. దేవుని బట్టి దేవుని స్తుతించాలి, దేవుని బట్టి మనం ఆనందించాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? వరాలు చూసుకొని విర్రవీగుతున్నాం. హల్లెలూయా. చాలా మంది మీరు చూడండి, కొంతమంది ఏదైనా హీలింగ్ చేయగానే ఎక్కడ లేని ఘనత వచ్చేస్తుంది వాళ్ళకి. ఏదైనా స్వస్థం చేయగానే వాళ్ళలో ఒక రకమైన భావం వచ్చేస్తుంటుంది, నేను అద్భుతాలు చేయగలను. నేనంటే ఏమనుకున్నావు? ఒక పాట పాడగానే అందరూ రొమ్ము కొట్టుకు ఏడవగానే దానికి ఒక రకమైన భావం వచ్చేస్తుంది తనలో. నేనంటే ఏమనుకున్నావు? నేను పాట పాడితే అనేకులు ఏడుస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇదిగో నేను ప్రవచనం చెప్తే అది నెరవేర్చబడింది తెలుసా? జాగ్రత్త నాతోటి. అమ్మో అయ్యగారు ప్రవచనం చెప్తే నెరవేరింది, అమ్మో అయ్యగారు ప్రార్థన చేస్తే చనిపోయిన వారు తిరిగి లేచారు. ఓకే, మంచిదే, దేవుడిచ్చిన వరం అది. కానీ దాన్ని బట్టి మనం గర్వించడానికి లేదు, అతిశయించడానికి లేదు. కానీ ఈరోజు మీరు గమనించండి ప్రతిదిన బిడ్డలారా, ఈరోజు సావుకులు ఎలా ఉన్నారంటే స్టేజ్ల మీద ఒక తీరుగా, స్టేజ్ బయట ఒక తీరుగా ఉంటున్నారు. అర్థమవుతుందా? గమనించండి. సరే, మంచిగా చూద్దాం మనం. ఇప్పుడు ఆత్మఫలంలో మనలోకి రావాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? హల్లెలూయా. ఫస్ట్ ఏంటిదంటే ఆత్మఫలంలో ప్రేమ. ఏంటిది? ఇప్పుడు నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండాలి, నీలో ప్రేమ అనేది ఏర్పడాలి. నువ్వు ఆత్మ ఫలంలో మొదటి ఫలమైన ప్రేమని కలిగి ఉండాలంటే
ఇప్పుడు మొదటగా మనం ఏం చేయాలంటే మన జీవితాల్లో ఆ ఫలం, ఇప్పుడు ఉదాహరణకు మనం అనుకుందాం, ఒక చెట్టు ఫలాలు మనం చూడాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆ చెట్టుని ఫస్ట్ విత్తనము నాటాలి. విత్తనం నాటిన తర్వాత దానికి ఏం చేయాలి? ఎరువు వేయాలి. ఎరువు వేయాలి, తర్వాత తోటం పెట్టాలి. అది ఎదుగుతుండే చూస్తూ ఉండాలి కదా. అంటే ఆ చెట్టుని ఫస్ట్ విత్తనం వేయాలి. ఆ విత్తనం వేయకముందు ఏం చేయాలి? ఫస్ట్ తవ్వాలి కదా. తవ్వుతారా లేదా? ఇప్పుడు ఒక చెట్టు ఒక విత్తనం నాటాలండి, ఏం చేస్తారు? ఫస్ట్ మీరు అలానే వేస్తారా భూమి మీద? ఆ భూమిని పెళ్ళగిస్తూ ఉంటాం కదా, అది నాగులతోనో గడపలతోనో పెళ్ళగించేసి ఆ పెళ్ళగించబడిన దానిలో విత్తనం వేస్తూ ఉంటాం. విత్తనం వేసిన తర్వాత సరిపోతుందా? దానికి ఏం పెట్టాలి? నీరు పెట్టాలి. నీరు పెట్టిన తర్వాత అది మొలకెత్తుంది. మొలకెత్తగానే మళ్ళీ దాన్ని ఏం చేయాలి? మనం దాని చుట్టూ కంచె వేసుకోవాలి. ఎందుకు? ఆ చెట్టుని ఏమీ తినకుండా, పశువులు కానీ ఆ చెట్టుని తినకుండా చుట్టూ కంచె వేస్తుంటాం. అలా ఎదిగిన తర్వాత కొన్ని దినాలు కాపాడిన తర్వాత ఆ చెట్టు పెద్దగా అయిన తర్వాత ఏం జరుగుతుందంటే అప్పుడు ఫలములను ఇస్తూ ఉంది. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి నా మాటలు. వినపడుతుందా? సరే, నా వైపు చూడండి, మీరు అందరు కూడా చూడండి. ఎందుకంటే నా వైపు మీరు చూడకుండా నేను వాక్యము చెప్పలేను. ఎందుకంటే నా గోడల వైపు, ఫ్యాన్ల వైపు, కిటికీల వైపు చూసి వాక్యం చెప్పడం రాదు. కొంతమంది సావుకులు ఎలా ఉంటారంటే అందరూ ఆయన వైపు చూస్తుంటారు కానీ ఆయన మాత్రం ఇటువైపు చూస్తుంటాడు, అటువైపు చూస్తుంటాడు. ఆ విధమైన వర్తమానం నాకు రాదు. హల్లెలూయా. ఒక మనిషి స్ట్రైట్గా చూడకపోతే, ఒక మనిషి వింటున్నాడా వినట్లేదని గ్రహింపు లేకపోతే ఆ వర్తమానం ముందుకు సాగదు. కాబట్టి వాక్యం చదివినప్పుడు మాత్రమే మీరు బైబిల్ వైపు చూడండి. మిగతా సమయం ఎవరికి చూడాలి? వాక్యం చెప్పే వ్యక్తి వైపు చూడాలి. అప్పుడు మీ దృష్టి వాక్యంపై ఉంటుంది అనుకుంటాం. కానీ ఒకవేళ మీరు చూడట్లేదు అనుకోండి, ఏ పెన్ను పైనో, ఏ బుక్ పైనో, లేకపోతే ఇంక దేనిపైనో, ఇంటి దగ్గర బట్టల పైనో, లేకపోతే ఇంకా దేనిపైనో, అరే కూర వండొచ్చా, మరి అంతా వాళ్ళు వేసుకుంటున్నారా, నాకు ఉంచారా అని దానిపైన కొన్నిసార్లు మనం మైండ్ పోతుంటుంది. కాబట్టి వాక్యం వైపు విందాం. సరే, మంచిది. ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఆత్మ ఫలాలు రావాలి అంటే మొదటగా ఏం చేయాలంటే మీరు చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. చాలు. హల్లెలూయా. ఇక్కడ మీరు చూస్తే ఒక వ్యక్తి విత్తనాలు విత్తుతున్నాడంట. ఏ విత్తనం ఉన్నాడు? విత్తనాలు విత్తుతా ఉన్నాడంట. చూడమని చెప్పానుగా. హల్లెలూయా. విత్తనాలు విత్తుతున్నప్పుడు ఏం జరిగిందంటే ఆయన కొన్ని విత్తనాలు ఎక్కడ చల్లాడట? విత్తుతున్నప్పుడు కొన్ని విత్తనాలు రాతి నేల పడ్డాయట, కొన్ని విత్తనాలు కంప చెట్లలో పడ్డాయట, కొన్ని విత్తనాలు ఏమో దారి పక్కన పడ్డాయట, కొన్ని విత్తనాలు ఏమో మంచి నేలలో పడ్డాయట. ఏ నేలలో పడ్డాయి? ఆ సబ్జెక్ట్ వేరు, కానీ దాంట్లో ఇప్పుడు మనం మంచి నేలను మాత్రమే జ్ఞానం చేస్తున్నాం. ఇప్పుడు ఆ విత్తనాలు ఎవరు అంటే వ్యవసాయకుడు. ఆ వ్యవసాయకుడు అంటే ఎవరంటే దేవుడే, యేసు ప్రభువారు అనుకోండి. ఆ విత్తనాలు అంటే ఏంటి అర్థం అంటే వాక్యం. విత్తనాలు అంటే అర్థం ఏంటి? వాక్యం. ఇప్పుడు ఆ నేలలు ఉన్నాయి చూసారా, మంచి నేల, రాతి నేల, కంప చెట్లు, లేకపోతే దారి ప్రక్కన ఉన్నాయి చూసారా, ఆ నేలను దేనికి సాదృశ్యం అంటే విశ్వాసులకు సాదృశ్యం. హల్లెలూయా. ఎవరికి సాదృశ్యం? విశ్వాసులకు సాదృశ్యం. ఇప్పుడు గమనిస్తే చాలా మంది జీవితాల్లో దేవుడు వాక్యాలు విత్తుతున్నాడు. వాక్యం అనే విత్తనాలు విత్తుతున్నప్పుడు కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే రాతి నేలలాగా ఉన్నాయి. అక్కడ విత్తనాలు పడ్డాయి కానీ అక్కడ ఏమి లేనందున సరి అయిన సారవంతమైన భూమి లేకపోవడం వల్ల ఆ విత్తనాలు ఏమైపోయాయంటే మొలవలేదట. కొన్ని విత్తనాలు కంపచెట్లలో పడ్డాయి, కానీ కంపచెట్లలో పడ్డాయి కానీ అవి మొలిచాయి కానీ అవి పైకి ఎదగలేదు. ఎందుకంటే వాటి చుట్టూ కంప చెట్లన్నీ కూడా వాటిని అణిచివేసాయట. కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడ్డాయి, పడగానే కొన్ని పక్షులు వచ్చి వాటి ఎత్తుకొని వెళ్ళిపోయాయి. కొన్ని విత్తనాలు మాత్రం మంచి నేలలో పడ్డాయట. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు గమనిస్తే ప్రియమైన బిడ్డలారా, చాలా మంది జీవితంలో వాక్యం వింటారు కానీ ఏం చేస్తూ ఉంటారు? సరి అయిన
వాక్యం ప్రకారం జీవించడానికి ఇష్టపడకుండా ఏం చేస్తుంటారంటే వారి హృదయాలు కఠినపరుచుకొని వాక్యానుసారంగా జీవించకుండా ఉండడం వల్ల వారి జీవితంలో వాక్యం ఫలించదు. కొంతమంది జీవితంలో వాక్యం వింటారు, ఫలిస్తూ ఉంటాయి, కానీ అవి అంతవరకు ఉండవు. ఎందుకంటే ఐక్య విచారాలు, ధనమోసము, డబ్బు, లేకపోతే కోరికలు, అంటే డబ్బు సంపాదించాలి, లేకపోతే లోకంలో ఇల్లు సంపాదించుకోవాలి, భవనాలు సంపాదించుకోవాలి, ఉద్యోగాలు సంపాదించుకోవాలి అని దాని కొరకు పరిగెత్తి ఈరోజు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఎదగరు కొన్ని దినాలు. హల్లెలూయా. కొంతమంది జీవితంలో వాక్యాలు పడుతూ ఉంటాయి, విత్తనాలు పడుతుంటాయి, కానీ వాటిని దుష్టుడు ఎత్తుకొని పోయేంత నిద్రావస్థలో ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఒక మాట విన్నారు, అబద్ధం ఆడొద్దు అని విత్తనం పడింది మీ జీవితంలో. పడగానే దాన్ని మీరు అరిగించుకోవడానికి, దాన్ని మీ జీవితంలో ఫలింపజేసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఏం చేస్తారంటే ఆ విత్తనం పడ్డది వెంటనే పక్షులు, కాకులు వచ్చేసి ఎత్తుకు వెళ్ళాయి. ఇక ఆ విత్తనం ఫలిస్తుంది అంటారా? ఫలించదు. ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా ఏం చేస్తారు? అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. ఎందుకు? ఆ విత్తనం మీ జీవితంలో ఫలించలేదు కాబట్టి. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు మంచి నేలన పడిన విత్తనం అంట ఎలా ఉందంట చూడండి. మంచి నేలన విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. ఈరోజు మన జీవితంలో ఒక ఫలం రావాలి అంటే, మనం ప్రేమలో వర్ధిల్లాలంటే, మనలో ప్రేమ కలిగి ఉండాలంటే ఫస్ట్ ఏం చేయబడాలి? వాక్యము వినాలి, తర్వాత వాక్యాన్ని గ్రహించాలి. ఎందుకు ఈ వాక్యం చెప్పారు ఈరోజు దేవుడు? ఎందుకు దేవుడు నాతో మాట్లాడాడు ఈ వాక్యం? ఈ లోపం నాలో ఉందా? ఒకవేళ రాబో దినాల్లో ఇలాంటి సమస్యలు వస్తాయా? వస్తే నేను ఎలా మెలగాలి అంటే వాక్యం ముందుగానే మాట్లాడుతుండే. కొన్నిసార్లు అర్థమవుతుందా? కొన్నిసార్లు వాక్యము భవిష్యత్తు సంగతుల గురించి మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు అబద్ధం ఆడొద్దని వాక్యం ఎత్తబడింది అనుకోండి. ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడవు, కానీ అబద్ధం ఆడే సందర్భాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి? ఆ వాక్యాన్ని గుర్తు తెచ్చుకొని, అరే దేవుడు ఆ రోజు ఏం చెప్పాడు? అబద్ధం ఆడొద్దు అని చెప్పాడుగా, కాబట్టి ఇప్పుడు అబద్ధం ఆడే సమయం వచ్చింది కాబట్టి నేను అబద్ధము ఆడకూడదు అనుకోవాలి. అంటే ఈరోజు ఎందుకు వాక్యము నా జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు అని చాలా మంది జీవితంలో గ్రహింపు అనేది ఉండట్లేదు, గ్రహించట్లేదు. ఈరోజు గ్రహిస్తున్నారా? దైవజనులు ఎందుకు చెప్తున్నారు? ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు? ఎందుకు ఈ వర్తమానం ఈరోజు నేను విన్నాను అని చెప్పేసి ఒకవేళ నువ్వు గ్రహించకపోతే నీ జీవితంలో వాక్యము ఫలించదు. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, వాక్యం విని గ్రహించువాడు అట్టివారు సఫలులై, ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలిస్తాడట. హల్లెలూయా. కొంతమందికి హై స్టాండర్డ్లో ఉంటారు కాబట్టి వారు 100 ఫలిస్తూ ఉంటారు. కొంతమంది లో స్టాండర్డ్లో ఉంటారు కాబట్టి వారు 60 ఫలిస్తూ ఉంటారు. కొంతమంది అప్పుడే వాక్యం వింటారు కాబట్టి, అప్పుడే పుట్టిన పసిపిల్లలు కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు? 30 ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నీలో ప్రేమ రావాలి అంటే, ప్రేమ అనే ఫలం నువ్వు ఫలించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వాక్యము వినాలి, వాక్యాన్ని గ్రహించాలి. వాక్యం వినాలంటే ఫస్ట్ ఏం చేయాలి? సిద్ధపరుచుకోవాలి. దేవా ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నావు? ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారు? ఈరోజు చేసుకొని వచ్చారా? నో. మనం సిద్ధపరచుకోం. ఏ నేల అయితే విత్తుతారా మీరు? ఇప్పుడు వ్యవసాయకుడు ఉన్నాడండి, ఏ నేల పడితే ఆ నెలలో విత్తనాలు విత్తాడా? ఫస్ట్ దాన్ని దున్నుతాడు, దున్నిన తర్వాత వర్షం కొరకు ఎదురు చూస్తుంటాడు. తడపాలి, దాన్ని మెత్తన కావాలి. ఎంతమంది మెత్తనమైన హృదయాలు? ఎప్పుడైతే మెత్తగా హృదయాలు కన్నీరుతో, ఎప్పుడైతే కన్నీరుగా అరుస్తుంటామో, ఏడుస్తుంటామో, దేవా ఈరోజు నాతో మాట్లాడు, లేకపోతే లేదని ఏడ్చేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజు? వాళ్ళ హృదయాన్ని నలగొట్టుకొని మెత్తన చేయబడాలి. మెత్తన చేయబడ్డప్పుడు ఎప్పుడైతే ఆ విత్తనం విత్తబడుతుందో వెంటనే ఫలించడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఈరోజు చాలా మంది జీవితాల్లో సిద్ధపాటు అనేది లేదు. ఎలా వెళ్తున్నారంటే ఒక సంతకు వెళ్ళినట్టుగా, కూరగాయల మార్కెట్కి వెళ్ళినట్టుగా వెళ్తున్నారు, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినట్టుగా, సినిమా హాల్కి వెళ్ళినట్టుగా వెళ్తున్నారు ఈరోజు. అలా వెళ్ళడం వల్ల ఏ ప్రయోజనాలు ఉండవు. అక్కడ వెళ్తే అక్కడ ప్రయోజనాలు దొరుకుతాయేమో, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ భర్త మీద కోపంతో వచ్చావేమో, భార్య మీద కోపంతో వచ్చావేమో, లేకపోతే పిల్లలపై అయిష్టంతో వచ్చావేమో, ఈ రకరకాల ప్రాబ్లమ్స్తో మనం దేవుని మందిరానికి వస్తే కనుక ఆ ప్రాబ్లాలు ఒకవేళ అవే నీ జీవితంలో పనిచేస్తుంటే ఖచ్చితంగా ప్రియ దేవుని బిడ్డలారా వాక్యం నీలో ఫలించదు కదా.
ఈరోజు కొంతమంది ఊరికి పోదామని వస్తుంటారు ప్రార్థనకి. ఆ రోజు చెవి నేర్చుకుంటారు, ఏదో అటెండ్ అయ్యమన్న సందర్భంతో వస్తుంటారు తప్ప దానివల్ల వారికి ఏ ప్రయోజనము ఉండదు. కాబట్టి ప్రియదేని బిడ్డలారని చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళినా ఫస్ట్ ఏం చేయాలి? మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మంచి నేలలాగా మనం తయారు కావాలి. ఎప్పుడైతే మంచి నేలగా తయారవుతుంటామో అప్పుడు ఆ విత్తనం పడగానే ఏమవుతుందంటే ఫలిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీలో ప్రేమ అనే ఫలం రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? వాక్య ప్రకారం జీవించాలి. అంతే, ఇక నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. వాక్యం ఏముంటుంది? నీ శత్రువుని ప్రేమించమంటుంది. ఇప్పుడు ఆ వాక్యం అనే విత్తనం నీలో పడ్డప్పుడు అది ఫలం కనపడాలి కదా. నీ శత్రువు కనపడగానే నువ్వు తలదించుకోవద్దు, నీ శత్రువు కనపడగానే ఉయ్యొద్దు, నీ శత్రువు కదా పడగానే రోషంతో పళ్ళు పటపట కొరకొద్దు. ఏం చేయాలి? ప్రభువా అతన్ని దీవించిన ఆయన, ప్రభువా అతన్ని క్షమించిన ఆయన అని చెప్పగలవా? హల్లెలూయా. చెప్పగలుగుతామా? వీడింకా నాశనం అయితే బాగుండు, వీడింకా పాడైపోతే బాగుండు, లేకపోతే వాడికి యాక్సిడెంట్ జరిగిందిరా, అబ్బా జరిగిందిరా దేవానికి స్తోత్రం అని అనుకుంటాం. అలా అనుకోవడం వల్ల ఈరోజు నువ్వు ఫలము ఫలించట్లేదు. ఈరోజు ఫలము నీలో లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి హక్కుదారుడు కాదు. నువ్వు చేసిన భక్తి, నువ్వు చేసిన ప్రయాసం అంతా కూడా వ్యర్థమే. ఈరోజు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని స్వస్థతలు చేసినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని మందిరాలు కట్టినా, ఎంతమంది బాప్తిసాలు ఇచ్చినా, ఒకవేళ ప్రేమ అనే ఫలం మనలో లేకపోతే పరలోక రాజ్యం దొరకదు. మనం పడిన ప్రయాసం అంతా వ్యర్థమై పోతుంది. అంతే కదా. హల్లెలూయా. అర్థమైందా? ఈరోజు ప్రేమను సంపాదించుకోండి. ఎలా సంపాదించుకోవాలి? ఒక్కటే మీకు చెప్పేది ఏంటంటే, యేసు ప్రభులాగా మారాలి. అంతే. యేసు ప్రభు ఏమన్నాడంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమా. అది ప్రేమ అంటే. హల్లెలూయా. అంటే ఆయనను కొడుతున్నా కూడా, ఆయన హింసిస్తున్నా కూడా, ఆయన గాయాలు చేస్తున్నా కూడా, ఎగతాళి చేస్తున్నా, అవమానపరుస్తున్నా, నిందిస్తున్నా, నువ్వు దేవుని కుమారుడు అంట, శిలువ నుండి దిగిరా, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అప్పుడు నమ్ముతాం అని చెప్పేసి ఎంతోమంది వెనక నుండి తన్నేవారు తంతున్నారు, గుద్దేవారు గుంతున్నారు, ఊసేవారు ఊస్తున్నారు. ఇన్ని రకాల శ్రమలు, ఇన్ని రకాల అవమానాలు ఎదురవుతున్నప్పుడు ఎవరైనా చెప్పగలరండి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించమని? ఆ ప్రేమ నీలో నాలో ఎప్పుడు రావాలి? అలా వచ్చినప్పుడు మాత్రమే ఆయనకు తగిన వధువుగా మనం మార్చబడతాం, ఆయనకు తగిన భార్యగా మనం మార్చబడుతూ ఉంటాం. అప్పటిదాకా నీకు వయసు రానట్టే. అప్పటిదాకా నువ్వు ఆయన సరిపోయే పెళ్లి కుమార్తె వలె ఉండలేవు. కాబట్టి ఉండకపోతే ఆయన నిన్ను అంగీకరించడు, ఆయన నిన్ను వివాహమాడు, నువ్వు పరలోక రాజ్యానికి హక్కుదారుడు కావు. హల్లెలూయా. కింది వచనాల్లో ఉన్నాయండి, గమనించండి ప్రియమైన బిడ్డలారా. ఈరోజు మనం దేంట్లో వర్ధిల్లుతూ ఉండాలి? దేంట్లో వర్ధిల్లుతూ అంటే ప్రేమలో వర్ధిల్లుతూ ఉండాలి. ఒకవేళ నువ్వు బజార్ను పోతున్నా కూడా ఎవరైనా ఫాట్నని నువ్వు నీపై ఉమ్మి వేస్తారనుకోండి, ఏం చేస్తావు? అప్పుడు సడన్గా తిరిగి చంపకూరికి వేస్తావా? లేకపోతే బాబు చూసుకోలేదా అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతావా? క్రైస్తవ్యం అంటే అంత ఈజీ కాదండి. ఎంత కష్టం అంటే, రక్షించబడడం ఈజీ, కానీ యేసు ప్రభు కొరకు జీవించడం చాలా కష్టం. అర్థమవుతుందా? రక్షించబడడం ఈజీ. ఏంటి? 2 మాటలు చెప్పి, ప్రభువా నేను పాపిని, నువ్వు నా కొరకు రక్తం కాచావు, యేసు ప్రభు అని ఒప్పుకొని హృదయంలో విశ్వసించితే కథం, వాడు రక్షించబడతాడు. కానీ యేసు ప్రభు కొరకు జీవించడం అంటే అంత ఈజీ కాదు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు గారికి జీవిస్తే సమస్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది ఒక దినం. సిద్ధపడుతున్నారు మరి అలాంటి వారికి సిద్ధపడుతూ ఉంటారా? రెడీగా ఉంటారా? అందుకోసం ప్రియదేని బిడ్డారా, ఒక వ్యక్తి ఫలించాలి అంటే, ఫలము కనబడాలంటే ఫస్ట్ అతని జీవితంలో ఏం కావాలంటే అతని నేల సరి చేయబడాలి. రెండవదిగా అతనిలో విత్తనము విత్తబడిన తర్వాత దాన్ని గ్రహించాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే ప్రేమ అనే ఫలము కనబడుతుంది. అర్థమవుతుందా? మనం ఇప్పుడు 3 సంవత్సరాలు చదువుతున్నాం ఒక చెట్టుని, అది ఒకవేళ ఫలాలు ఫలించకపోతే మన ప్రయాసం అంతా వ్యర్థం కదా. దాన్ని తీసి ఏం చేస్తూ ఉంటాం? పడవేస్తూ ఉంటాం కదా. ఇంకొక మాట చూద్దాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5 నుండి మొదటి వచనాలు.
రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 8 వచనం చూద్దాం. ఆ హేతు చేతునే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, ఏంటట పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, విశ్వాసమునందు ఏముండాలి? సద్గుణము అంటే, సద్గుణం అంటే మంచి గుణము. తర్వాత సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. హల్లెలూయా. ఒక వ్యక్తిని ప్రేమించగలగాలి అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి జీవితంలో ఏముండాలంట? వాక్యం అనే విత్తనం విత్తబడి దాని ప్రకారం గ్రహించి ఎప్పుడైతే జీవించడానికి ఇష్టపడతాడో ప్రేమ అనే ఫలము బయటకు వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రేమ అనే ఫలం బయటకు వస్తుంది. ఇంకో మాట చూద్దాం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, అదే ఇంతకుముందు 13వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు చూడండి, ప్రేమ అనే ఫలం బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రేమ అనే ఫలము వచ్చింది అనుకోండి. ఇప్పుడు వాక్యం విన్న తర్వాత నీలో ప్రేమ అనే ఫలం బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రేమలో కూడా ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? హల్లెలూయా. ఇప్పుడు ఒక ఫ్రూట్ నీళ్ళండి వచ్చింది, ఒక్కటే. 9 ఫ్రూట్లో 9 ఫలాలలో ఒకటే ఫ్రూట్ బయటకు వచ్చింది, అది ప్రేమ. ప్రేమను సంపాదించుకోండి అని చెప్పాడు. ఇంకొక మాట చూస్తే మీరు బైబిల్లోనే 1 కొరింథీ పత్రిక చూడండి, అమ్మా 14వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. చాలు. ప్రేమ కలిగి ఉండడం కంట ప్రయాసపడాలట. ఎంతమంది ప్రయాసపడుతున్నారు ఈరోజు? ఉద్యోగాల కొరకు ప్రయాసపడుతున్నాం, చదువుల కొరకు ప్రయాసపడుతున్నాం కదా, మంచి ఇండ్లు కట్టుకోవడానికి ప్రయాసపడుతున్నాం, ధనం సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాం, చుట్టాలని బంధువులు సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాం కదా, బండి కొనుక్కోవడానికి, కారు కొనుక్కోవడానికి, ఇన్ని రకాల చర్చిలు కట్టుకోవడానికి ప్రయాసంలో పడుతున్నాం. కానీ దేని కొరకు అసలు ప్రయాసపడాలట? ప్రేమ కొరకు ప్రయాసపడాలట క్రైస్తవుడు. అంటే తర్వాత ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన వరాలు దేనికి? ప్రేమ దేనికి? ఆత్మ సంబంధమైన వరాలేమో పరిచర్య డెవలప్ కావడానికి, పరిచర్య అభివృద్ధి చెందడానికి. అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన వరాల ద్వారా ఏం జరుగుతుందంటే పరిచర్య వర్ధిల్లుతుంది. అనేకులు యేసు ప్రభు దగ్గరికి రావడానికి వరాలు ఉపయోగపడుతూ ఉంటాయి. ఈరోజు ఒక స్వస్థత వరం ఉందనుకోండి, ఏం జరుగుతుంది తెలుసా? ఏం జరుగుతుంది? ఒక స్వస్థత అయిందనుకోండి, వెళ్ళి నా దగ్గర పలానా రోజు నాకు స్వస్థత కలిగితే, పలానా రోజు నేను అనారోగ్యంతో పలానా వ్యక్తి ప్రార్థన చేస్తే నాకు స్వస్థత కలిగింది అనగానే, అమ్మ మా కోసం కూడా ప్రార్థన చేయని చెప్పండి, మా కోసం కూడా ప్రార్థన చేయండి, వాళ్ళకు ప్రార్థన చేసి వాళ్ళకి స్వస్థతలు జరుగుతుంటాయి. ఆ విధంగా అనేకులు క్రీస్తు దగ్గరకు రావడానికి ఆత్మ వరాలు ఉపయోగపడుతుంటాయి. కానీ హల్లెలూయా. కానీ మరి క్రీస్తు దగ్గరికి వచ్చిన వారు పరలోక రాజ్యం పోవాలంటే, క్రీస్తు దగ్గరికి రావడానికి వరాలు కావాలి. మరి క్రీస్తు దగ్గరికి వచ్చిన వారందరూ కూడా పరలోక రాజ్యాన్ని పోవాలంటే ఏం కావాలి? ఫలాలు కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? ఫలాలు కావాలి. అందుకోసమే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రె చర్మములు వేసుకొని పైకి గొర్రె చర్మాలు కప్పుకుంటారు, లోపల క్రూరమైన తొడేల స్వభావం ఉంటుంది. అర్థమవుతుందా? పైకి ఎలా మలుపుతుంటారంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మీకు ఈ అద్భుతం చేయబోతున్నాడు. మంచిదే, అలా చెప్పడం మంచిదే. కానీ ఏదో ఫలాలు ఫలిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ అంతరంగంలో వారి యొక్క స్వభావం మాత్రము ఎలా ఉంటుందంటే తొడేల లాంటి స్వభావం. ఎప్పుడు వీళ్ళని భక్షించాలా, ఎప్పుడు వీళ్ళని తినాలా, ఎప్పుడు వీళ్ళని ఆకట్టుకోవాలా. హల్లెలూయా. తొడేల స్వభావం ఎలాంటిదంటే ఏదైనా గుంపు కనబడితే ఏం చేస్తుందంట, ఆ గుంపుని ఎలా చెదరగొడదామా, ఒక వ్యక్తిని ఎలా మనం పట్టుకుందామని చెప్పేసి చెదరగొట్టిన తర్వాత సపరేట్ అయిపోతుంది చూసారా, అప్పుడు దాన్ని పట్టుకొని మిగతా తొడేలన్నీ గుడి అప్పుడు దాన్ని వేటాడి చంపి తింటాయట. అప్పటి వరకు ఎలా చూస్తుంటాయి?
ఆటలాడుతున్నట్టుగా మంచిగా వాటితో పలకరిస్తుండగా మాట్లాడుతూ ఉంటాయి. కానీ తోడేళ్ళు ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక వేట సపరేట్ అయిపోయిందో వెంటనే 5 తోడేళ్ళు కలిసి వేటాడుతూ ఉంటాయట. అర్థమవుతుందా? గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో అబద్ధ ప్రవక్తలు ఎవరో నిజమైన ప్రవక్తలు ఎవరో దేన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేయాలి చెప్పండి. ఇప్పుడు నేను ఒక ప్రవచనం చెప్పిన నీకు నెరవేరింది, నెరవేరగానే నిజమైన ప్రవక్తను అయిపోతానా? హల్లెలూయా. పోయిన వారం చెప్పుకున్నాం ఇర్మీయా గ్రంథంలో, కలలు కనివాడే కానీ దర్శనములు చెప్పువాడే కానీ ఒకవేళ ఏదైనా ప్రవచనం నీకు చెప్తే నెరవేరినా కూడా నీవు అతన్ని నమ్మకూడదు, అతడు నిజమైన ప్రవక్తని నమ్మకూడదని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? వాడు వ్యర్థమైన దేవతల తట్టు మనుషులను తిప్పుతాడట. హల్లెలూయా. మరి వ్యర్థమైన దేవతల తట్టు తిప్పే వాడు కూడా ప్రవచనం చెప్తే నెరవేరుతుంది అంటే నెరవేరుతుంది. ఈరోజు సాతాను అద్భుతాలు చేయలేడా చెప్పండి? అంటే ఈరోజు మీరు సావుకులు ఒక్కలే అద్భుతాలు చేస్తారా? దేవుడు ఒక్కడే అద్భుతాలు చేస్తాడా? కాదు. ఈరోజు సాతాను కూడా అద్భుతాలు చేస్తాడు. కానీ దేవుడు చేసే అద్భుతాలకి వాడు చేసే అద్భుతాలకి ఎలా ఉంటుందంటే, వాడు చేసే అద్భుతాలు వాడు దేవుడు ఇచ్చిన వరం చేత చేస్తుంటాడు, స్వార్థంతో చేస్తుంటాడు. ఇక ఒకవేళ నిజమైన భక్తులు చేసి ఎన్ని అద్భుతాలు చేసినా వాళ్ళు దాన్ని పట్టించుకోరు. అసలు ఒకవేళ అద్భుతాలు జరిగినాయని కూడా దేవుడు చేశాడు అంతే, దాని మించి మనకు దాని గురించి ఆలోచించారు వాళ్ళు. కానీ కొంతమంది అయితే ఇక దాని గురించి పట్టి సాగదీసి స్క్రోలింగ్ మీద వేసేసి ఈరోజు వాటిని ఫోకస్ చేస్తూ ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి వారందరూ రేపటి దినాన ప్రభు ఎవరో నేను మిమ్మల్ని ఎరగనంటాడు ఆయన. కనీసానికి తెలిసంటే బాగుండు, అవి మీరు తెలుసు కానీ మీరు ఇలా జీవించలేదన్నా బాగుండు, కానీ అసలు మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. ఎందుకు? వారిలో ఏమి లేవు. కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఫలించాలి. ఒకవేళ నిజమైన ప్రవక్తలు ఎవరో అబద్ధ ప్రవక్తలకు గుర్తుపట్టగలగాలి. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ప్రేమలో మీరు చూస్తే ఇప్పుడు ప్రేమ గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు ప్రేమ అనే ఫ్రూట్ మీలో వచ్చింది అనుకోండి, ఆ ప్రేమ ఎలా పనిచేయాలి? ఇప్పుడు ఎలా పనిచేయాలి? ఇప్పుడు చూడండి, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం చాలు ఇక్కడ చూడండి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు ప్రేమ అనే ఫ్రూట్ మీలోకి వచ్చింది అనుకోండి, అమ్మయ్యా నాకు దేవుడు ప్రేమ అనే వరాన్ని దేవుడు నాకు ఫలాన్ని నాకు దేవుడు నాకు ఇచ్చాడు, ఇక నేను అందరిని ప్రేమించగలుగుతున్నాను మనం అనుకుంటాం. చాలాసార్లు అనుకుంటావా లేదా? దేవుడు ఏం చెప్పాడు? నీ పొరుగు వాడిని ప్రేమించము అని చెప్పగానే అయ్యా ఈరోజు నేను ప్రేమిస్తాయా అనుకుంటాం. కానీ ప్రేమించే టైంకి వస్తారికి ఒక శోధన వస్తుంది. ప్రేమ దీర్ఘకాలం సహించును. ఇప్పుడు ప్రేమ ఎలా ఉండాలట? ఒక వ్యక్తిలో దీర్ఘకాలం సహించాలట. మనం ఏమనుకుంటాం? అప్పటి వరకు అమ్మా ఇది తిను అది తిను ఇదేసుకో అని ప్రేమతో మాట్లాడుతుండే, కానీ ఆ ప్రేమ దీర్ఘకాలం ఉండదు. 1 రోజు 2 రోజులు వేసుకోగానే ఏమో నా చెప్పులు రోజు వేసుకుంటుందని చెప్పేసి అనుకుంటాం, ఈమె నా డ్రెస్ రోజు వేసుకుంటుందని చెప్పేసి మనసులో కనీసం తెలీదా ఇది నా డ్రెస్ కాదు, నా చెప్పులు కాదు, నాది కాదు అని చెప్పేసి అంత జ్ఞానం లేదని చెప్పేసి లోపల ఏం చేస్తుంటాం? సరుగుతూనే ఉంటాం. హల్లెలూయా కదా. ప్రియమైన బిడ్డలారా, ప్రేమ అంట దీర్ఘకాలము సహిస్తుందంట. యేసు ప్రభువు వారు అలా సహించాడు. మీరు ఒక పై వచనాలు చూస్తే ఆయన అంటాడు, కొన్ని రకాల మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, కొంతమంది అంటే మనుషుల భాషలతో మాట్లాడతారట, దేవదూతల భాషలతో మాట్లాడతారట, కానీ వారిలో ప్రేమ లేకపోతే ఎలా ఉంటుందట? ఇప్పుడు ఒక కంచము మోగుతుంది అనుకోండి, దానికి తాళం లేదో రాగం లేదు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పండి. ఇప్పుడు డ్రమ్ము కొట్టేవాడికి కొట్టనివాడికి తేడా ఉంటుంది కదా. ఇప్పుడు కొట్టేవాడు ఒక పాట పడుతుంటే మంచిగా దానికి స్కేల్లోనూ దానికి సరిపోయినట్టు కొడతాడు. కొట్టనివాడు ఎలా కొడతాడు? బయ్య బాగుతున్నాడు అనుకోండి, అందరికి ఎలా ఉంటుంది? చంద్రవందరగా చికాగ్గా అనిపిస్తుంటుంది. ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు ఏ భాషలతో మాట్లాడినా, పరలోక భాషలతో మాట్లాడినా, మనుషుల భాష, నీకు 20 భాషలు వచ్చు ఈ లోకంలో. ఎన్ని భాషలు? ఈ లోకంలో ఎన్ని భాషలు అంటే అన్ని భాషలు వచ్చు అనుకోండి, అన్ని భాషలతో మాట్లాడినా ప్రేమ లేనివాడమైతే ఆ మోగిడి కంచులాగానే ఉంటావు. అంటే నీ ద్వారా మనుషుల జీవితాలకు ఎలా ఉంటుందంటే వినసొంపుగా ఉండదు ఇక నీ జీవితం.
ఎందుకు? ప్రేమ లేదు కాబట్టి. అలా ఇంకొక మాట చూద్దాం, కింద వచ్చారు. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను. ఏంటంట? ప్రవచించు కృపావరములు కలిగి. ఏ వరములు? తర్వాత మర్మములన్నీ. పరిశుద్ధ గ్రంథములో నీకు తెలియని మర్మం అంటే లేదనుకోండి. తర్వాత ఇంకోటి, జ్ఞానమంతయు ఎరిగిన వాడై. అంటే నీకున్న జ్ఞానం ఎవరికి లేదు. కొంతమంది కొన్ని రకాల జ్ఞానాలు ఉంటాయండి. మనుషుల్ని ఎలా ఆకట్టుకోవాలా, మనుషుల్ని ఎలా చెప్తే వాళ్ళు బెండ్ అయిపోతారు, మనుషుల్ని ఎలా మన వశంలో ఉంచుకోవాలి, మన గ్రిప్లో ఉంచుకోవాలని జ్ఞానవంతే ప్రవర్తిస్తుంటారు కొంతమంది. గుర్తుపెట్టుకోండి, నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని గ్రిప్లో పెట్టుకోవడానికి లేకపోతే నా దగ్గరే పెట్టుకోవడానికి ఏ ప్రయోగం చేయడు. ఇప్పటికీ నేను చూస్తున్నాను ఏంటంటే, దైవజనులు వినయ్ కుమార్ గారు ఎన్నడూ కూడా మేము అడిగితేనే మాట్లాడతాడు ఆయన, కానీ ఎన్నడూ కూడా మాట్లాడాడు. ఎందుకంటే ఒక మనిషిని ఆకర్షించాలి, గ్రిప్పులో పెట్టుకోవాలి అనే ప్రయోగాలు ఎప్పుడు చేయడు ఆయన. అర్థమవుతుందా? ఈరోజు గమనించండి. అంటే ఒక సేవకుడు ఎలా ఉంటాడంటే, వాళ్ళ జీతం వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఇక్కడ వాక్యం నచ్చితే వస్తారు, నచ్చకపోతే వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండాలనుకుంటూ ఉంటారు, ఉండాలి లేకపోతే వెళ్ళిపోతారు, అంతే. అంతేగాని ఏదో మాయ మాటలు చెప్పి లేకపోతే వాళ్ళు భయపెట్టి భ్రమపెట్టి ఈ రకంగా మనం చేయడానికి ఇష్టపడ్డాడు ఆయన. అందుకోసమే ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియదేని బిడ్డలారా, ఈరోజు చాలామంది జీవితాల్లో ఎలా ఉంటుందంటే, జ్ఞానమంతా సంపాదించుకుంటారు, మర్మములు కలిగి ఉంటాము. ఈరోజు చాలామంది మనకు కూడా మర్మాలు తెలుసు. ప్రకటన గ్రంథం చూస్తే మనకు తెలిసిన మర్మాలు చాలామంది తెలియకపోవచ్చు అనుకుంటాను నేనైతే. కానీ ఎన్ని మర్మాలు తెలిస్తే సుఖమండి కదా. ఇంకొకటి విశ్వాసం అంట. ఎలాంటి విశ్వాసం? కొండలను పెకిలింపగల పరిపూర్ణమైన విశ్వాసం. ఏ విశ్వాసం? పరిపూర్ణమైందంట. అదిగా అంటే దానికి లోపం లేదు ఆ విశ్వాసానికి. కొంతమందికి కడుపులో వచ్చితే ప్రార్థన చేసుకోమ్మా దేవుడు స్వస్థపరచాలని అంటాం అనుకోండి. ప్రార్థన చేసుకుంది, స్వస్థత కాలేదు అంటే నీ విశ్వాసంలో ఒక లోపం ఉంది. అంటే చిన్నదే ఒక కడుపులోపై తగ్గట్లేదు, నీలో పరిపూర్ణమైన విశ్వాసం లేదు. హల్లెలూయా. ఇప్పుడు చనిపోయాడు బ్రతికాడంటే అది ఎలాంటి విశ్వాసం చెప్పండి? ఒక చనిపోయిన వ్యక్తి బ్రతికించగలిగామంటే అది నిజంగా ఒక పరిపూర్ణమైన విశ్వాసం అనుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మరణంలో నుండి మరలా బ్రతికాడంటే. ఈరోజు పరిపూర్ణమైన విశ్వాసం గలవాడవై ఉండి కూడా ఏమి లేకపోతే వ్యర్థుడవే. ఈరోజు సంఘానికి ఏముండాలండి? ప్రేమ ఉండాలి. ఒక దేశంలో అంట ఒక సంఘం ఒక వ్యక్తికి కరువు వస్తే ఏం చేస్తుందంటే, వాళ్ళ దగ్గర కరువు వస్తే వాళ్ళ దగ్గర ఏమీ లేవు, వాళ్ళు కూడా బీదలే, వారు కూడా చాలా బీద స్థితిలో ఉన్నారు. ఏం చేశారంటే, ఒక ఆమె కొన్ని రోజు బియ్యపు గింజలు పక్కకి ఇస్తుందంట. బియ్యపు గింజలు, అర్థమవుతుందా? బియ్యపు గింజలు పక్కకి ఇస్తుందట. తనకు తెచ్చుకున్న కూరగాయలు ఒక్కొక్క కూరగాయ తీసి పక్కకి ఇస్తుందట. ఒక తర్వాత తనకున్న ఇంకా రకరకాల వస్తువుల్లో కూడా ఒక్కొక్కటి పక్కకి వేసుకొని ఒక వ్యక్తికి సహాయం చేయడం ప్రారంభించారట. 6గురే ఉన్నారట. ఆ విధంగా ఎప్పుడైతే సంఘము ఆ వ్యక్తులకు సహాయం చేయడం ప్రారంభించిందో వాళ్ళు దేవుని ప్రేమను చూశారు. వాళ్ళు దేవుని ప్రేమను చూడగానే మందిరానికి రావడం ప్రారంభించారు. ఆ విధంగా అనేకులకు చేయడం వల్ల 6గురు సంఘము 100 మంది సంఘంగా మార్చబడిందట. హల్లెలూయా. దేని ద్వారా? మరి ప్రేమ ద్వారా. ఈరోజు ప్రేమ ద్వారా సంఘాలు కట్టబడాలి. దేని ద్వారా కట్టబడాలి? అద్భుతాల ద్వారా కట్టబడి, స్వస్థతల ద్వారా కట్టబడి, లేకపోతే ప్రవచనాల ద్వారా కట్టబడిన సంఘాలు ఉంటాయి, కానీ కొన్ని రోజుల వరకే. ఈరోజు ఒక బెరాక మినిస్ట్రీస్లో ఏం జరిగింది తెలుసు? తన భర్త చనిపోయిన తర్వాత రివర్స్ అయిపోయింది. ఇక సావుకులపై నేరారోపణ చేసేస్తున్నాము, చెడ్డసాక్ష్యం చెప్పేస్తుంది. వాళ్ళ దగ్గర వేలకు వస్తాయి, లక్షలు వస్తాయి వాళ్ళకి, కానీ నా భర్తకి ఏం సహాయం చేయాలని చెప్పేసి రివర్స్ అయిపోయింది. ఏం తెలుసుకుందామా దేవుని వాక్యం? అంతవరకు సహించిన రక్షించబడతాడని దేవుడు చెప్పలేదా? మరణం వరకు నమ్మకంగా ఉండని దేవుడు చెప్పలేదా? మరి మరణం వరకు నమ్మకంగా ఉండాలా? ఒకవేళ దేవుడి కొరకు చనిపోవాల్సి చనిపోవాలా, తప్పేంటి? నీ భర్త ఏదో గోడ కూలిపై చనిపోయినంత మాత్రం ఇప్పుడు సావుకులపై అభరణాలు ఇస్తున్నావు అంటే నువ్వు మారుమనసు పొందావా, పొందలేదా? సావుకుడు ఇట్లా అట్ట అని చెప్పేసి నువ్వు ప్రచారం చేస్తున్నావు, నీలో ఏమి లేదు, వేరు లేదు. నీలో నీ జీవితం ప్రేమతో కట్టబడలే. నీ జీవితం ఏదో ఒక అద్భుతాలతోనో, స్వస్థతతోనో, లేకపోతే ఆదరణతోనో, లేకపోతే దేనితోనో కట్టబడింది కనుక ఈరోజు అవి రివర్స్ అయ్యేసరికి ఏమైపోయావు? తిరగబడుతున్నావు. ఈరోజు చాలామంది అలానే ఉంటారు. హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట చూద్దాం, ముగిస్తాను సార్. తర్వాత బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చి నా శరీరం అప్పగించినను ప్రేమ లేని
వాడనైతే నాకు ఏమి ప్రయోజనమేమీ లేదు. ఇప్పుడు చెప్పండి, ఈ 3 విషయాలు చెప్తున్నాడు పౌలు. భాషలు మాట్లాడినా, అద్భుతాలు చేసిన, తర్వాత విశ్వాసం కలిగిన వాడైనా, జ్ఞానమంతయు మర్మములని తెలిసిన, తర్వాత బీదల కొరకు నా పోషణ అంతయు, చివరికి ఏమంటాడు, నా శరీరమే అప్పగించిన ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడని. కొంతమంది రోషంతో చేస్తారండి, తెలుసా మీకు? తీసుకో అని చెప్పేసి, ఇదిగో అనేకులకు నా ప్రాణం ఇస్తున్నాను అని చెప్పి అత్యంత చేస్తుంటారు, గర్వంతో చేస్తుంటారు. వాళ్ళు చేసేది ఏంటిది? కొన్నిసార్లు గర్వంతో అత్యంత చేస్తున్నప్పుడు అది కూడా వ్యర్థమే. ప్రేమతో చేయాలి ఏది కూడా. ఇప్పుడు నువ్వు ప్రాణం ఇవ్వాలని ఎలా ఇవ్వాలి? నీ గ్రేటర్, నీ కొరకు ప్రాణం ఇస్తానంటారు కొంతమంది. నీ గ్రేటర్, నా బైకే ఇచ్చాను, కొత్త బైక్ ఇచ్చాను నీకు అంటాడు. అందులో ప్రేమ ఉందా? లేదు. నీ గ్రేట్నెస్ ఉంది అక్కడ, నీకు గొప్పతనం ఉంది అక్కడ. అర్థమైందా? కానీ అది కూడా వ్యర్థమే. నువ్వు బీదల కొరకు, ఈరోజు చాలామంది బీదలకు ఎంతమంది సాయం చేస్తున్నారు, కోట్ల రూపాయలు. ఒక వెడ్డింగ్ చూశారు, మరి ఏమో నాకు సరిగా తెలియదు ఆ సంఘటన, కానీ రతన్ టాటా అన్న కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినట్టు, దానం చేసినట్టు. కానీ అతడు ప్రేమను పోగొట్టుకున్నాడు అనేది సెంటెన్స్ వచ్చింది. మరి నాకేం అర్థం కాలేదు. అంతే, నేను అది ఒకటే టైటిల్ చూశాను తప్ప దానిలో వివరణ ఏంటో చూడలేదు. కానీ ఈరోజు ఎన్ని కోట్లు నువ్వు ఇచ్చినా అది ప్రేమతో చేయకపోతే అర్థం, ఏదో గొప్పతనంతో చేస్తుంటారు కొంతమంది, తెలుసా మీకు? ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? అన్నదానాలు జరుగుతున్నాయి. జరిగినప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. ఇగో పలానా దీనికి ఏం చేశారు, స్పాన్సర్ చేశారు. బ్యాండ్ దాత ఈయన, పూజా సామాగ్రి దాత ఈయన, డెకరేషన్ దాత ఈయన. దేని కొరకు చేస్తున్నావు అది? ఇప్పుడు ఆ ఫ్లెక్సీ ఎందుకు పెట్టినావు? అక్కడ ఎందుకు రాసుకున్నావు? అక్కడ ఎందుకు ప్రజెంట్ చేస్తున్నావు? నీ ఘనత కొరకే కదా, నీ పేరు కొరకే కదా. ఈ అన్నదాన కార్యక్రమ దాత, ఈ విగ్రహ దాత, హల్లెలూయా. దేని కొరకు? ఒకవేళ నువ్వు చేస్తావనుకోండి, నీ యొక్క పేరు కనబడదు ఎక్కడ, అసలు నువ్వే కనబడదు ఎక్కడ. అది నిజంగా ప్రేమతో చేయడం అంటే. మనం కనబడొద్దు అక్కడ, మనం ఏం చేసినా కూడా నిమిత్త మాత్రుడని ప్రభువా అనుకోవాలి. హల్లెలూయా. ఎవరు మనం అందరం? నిమిత్త మాత్రుడు. ఈరోజు ఇలాంటి సేవకులు మీకు కనబడితే వాళ్ళు నిజంగా మంచి ప్రవక్తలు అనుకో, మంచి సేవకులని. ఒకవేళ ఇలాంటి రకమైన ప్రేమ కనబడట్లేదంటే మీరు వాళ్ళని ఏ లెక్కలోకి వేసుకోవాలా? అబద్ధ ప్రవక్త లెక్కలోకి వేసుకోవాలి. గొర్రె చర్మములు కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళ లెక్కలోకి వేసుకోవాలి. అర్థమవుతుందా? ఇంకా చూద్దాం. వాళ్ళు తొందరపడరాట. ఎప్పుడు నిజమైన సేవకులు ప్రేమ దీర్ఘకాలం సహిస్తట. ఒక విశ్వాసి తప్పు చేస్తే, ఒక విశ్వాసి రాకపోతే, ఒక విశ్వాసి లేకపోతే ఏదైనా చేసిన మిస్టేక్ చేస్తే వెంటనే నిజమైన సేవకుడు కోపడు. నిజమైన సేవకుడు వెంటనే 10 మందిలో గద్దించాడు. కొంతమంది ఏం చేస్తారంటే వారు బిల్డప్ చూసుకోవడానికి ఆడ నలుగురు ఉంటే నలుగురిలో ఆ వ్యక్తిని హైలైట్ చేసి అరే అని చెప్పేసి ఎగతాలు చేస్తే నలుగురు నవ్వేటట్టు చేస్తుంటారు. జాగ్రత్త, అది కూడా చాలా పొరపాటు. ఒక వ్యక్తి తప్పు చేస్తే రహస్యంగా పిలిచి ఎవరికి తెలవకుండా వాళ్ళని గద్దించడం మంచిది, ఆలోచించి గద్దించడం మంచిది. కానీ ఏదో నువ్వు గొప్ప సేవకుడమని, నువ్వు అభిషేక్తుడమని 10 మందిలో పట్టుకొని నువ్వు ఒకవేళ ఎగతాళి చేస్తే, అది అతని హృదయం గాయపరిస్తే నువ్వు అతన్ని ఏం చేసినట్టు తెలుసా? నరహత్య చేసినట్టు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా 10 మందిలో ఎవరిని కూడా ఏం చేయొద్దు, వెంటనే ఎగతాళి చేయొద్దు, అపహాస్యానికి గురి చేయొద్దు, లేకపోతే వాళ్ళ హృదయం గాయపరిచినట్టుగా మాట్లాడద్దు. ఈరోజు విశ్వాసం కూడా అంతే. ఒక ఆమె 200 ఇచ్చింది అనుకోండి, నేను 200 ఇచ్చి నువ్వు ఎందుకు వెళ్ళని చెప్పేసి అక్కడే అంటుంటుంది. ఇక ఆమెకి ఏం అర్థం కాలేదు. అసలు క్రైస్తవ జీతం వంటపడట్లేదు క్రైస్తవులకి. ఈరోజు ఒక 100 రూపాయలు ఇచ్చామంటే 100 రూపాయల కొరకు ఎంత బిల్డప్ ఇస్తారంటే ఇక నేను ఇచ్చిన డబ్బులు ఎవరు ఇవ్వలేదన్న ఒట్టిగా ఫీల్ అయిపోతుంటారు. గుర్తుపెట్టుకోడు. మనం అందరం కూడా ఏమి చేసినా కూడా అది దేవుని తప్ప, నీకు తప్ప ఎవ్వరికి. ఒకవేళ నువ్వు చేసావని పక్కవాడు చెప్పుకోవాలా, పక్కామే చెప్పాలి. ఇగో పలానా వ్యక్తి మనకంటే ఎక్కువ ఇచ్చాడండి, మనం ఎందుకు ఇక్కడ మా గొప్పలు చెప్పుకున్నాం వాడు చెప్పాలా. కానీ మనం ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు. ప్రేమ ఏం చేస్తాడ? దీర్ఘకాలం సహించును, తర్వాత దయ చూపిస్తుందట. ఏం చూపిస్తుందట? దయ చూపిస్తుంది. ఎంతమంది దయ చూపిస్తున్నారు ఈరోజు సేవకులు కానీ ఎంతమంది దయ చూపిస్తున్నారు ఈరోజు? దయ చూపిస్తున్నారా నీ పట్ల? లేకపోతే నువ్వే సేవకులకి భయపడాలా? ఈరోజు ఎలా అయిపోయిందంటే
ఒక 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 నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఆ నాయకుడిగా ఫోన్ చేయాలి మనం ఇక 10 సార్లు. ఆయన మాత్రం అంటే దయ అనేది ఏ రకంగా ఉంటుందో ఒక్కొక్కటి వివరిస్తే చాలా సమయం పడుతుంది. కానీ ప్రేమ మత్సర పడదట. ఏం పడదు? ఈరోజు చాలామంది సావుకులు కూడా ఎలా తయారయ్యారంటే, ఆయన డెవలప్ అయితే ఈయన మాత్రం మత్సర పడుతూనే ఉంటాడు. ఆయన కొంచెం ఎదిగాడు అనుకోండి, షటర్లు వేయడం మనం ప్రారంభిస్తుంటారు. కొంచెం ఎదుగుతున్నాడు అనుకోండి, ఇండైరెక్ట్ మాట్లాడుతాడు, ఇండైరెక్ట్ పోస్టులు పెడుతుంటారు, ఇండైరెక్ట్గా ఇగో రకరకాలుగా బ్లేమ్ చేస్తుంటారు. ఈరోజు అక్కడ ఎక్కడుంది ప్రేమ నీకు? మరి ఇవి యూట్యూబ్లో ఏం జరుగుతుందంటే సావుకులు కొట్టుకుంటున్నారు. ఈరోజు అన్ని జనులకు అవకాశం ఇస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఏం చేశారు, సావుకుల మధ్య చిచ్చులు పెట్టేసి వాళ్ళు సైలెంట్గా కూర్చున్నారు. కానీ వీరికి అర్థం కావట్లేదు, నా సహోదరుని ప్రేమించాలన్న కనీస జ్ఞానం లేకుండా ఇగో ఈయన దొంగ, ఆయన దొంగ, వీడి దొంగ అని చెప్పేసి యూట్యూబ్లోనే ఏం చేస్తున్నారు తెలుసా? దొంగలు అని చెప్పేసి తిట్టుకుంటున్నారట. ఒక ఆయన అడిగితే పలానా సావుకుడు ఎలాంటి వాడయ్యా అంటే దొంగ అంటున్నాడు, పలానా సావుకుడు ఎలాంటి వాడయ్యా అంటే అబద్ధికుడు అంటున్నాడు. ఇదేనా నీకు యేసుప్రభు చెప్పిన బోధ? ఇదేనా యేసుప్రభు నీకు నేర్పించింది? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పలేదు దేవుడు? ఒక సావుకుడు అయ్యుండి కూడా మరొక సావుకుడి మీద నింద వేస్తున్నావంటే ఇది ప్రేమ కాదు. కానీ గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా గుర్తుపట్టాలి వాళ్ళని, కానీ ద్వేషించకూడదు. ఒకవేళ అబద్ధ ప్రవక్తలు ఉన్నారనుకోండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, గుర్తుపట్టాలి, వారి నుండి దూరం వెళ్ళిపోవాలి, అంతే తప్ప మరలా మనసులో ద్వేషం పెట్టుకోవద్దు, వారి మీద చెడ్డ ప్రచారం చేయదు. హల్లెలూయా. ఇంకా చూడండి, ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు. ఎలా ప్రవర్తించదు ప్రేమ? యేసు ప్రభు మీ జీవితంలో ఎప్పుడైనా, మీరు చదివిన బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా ఆయన డంబముగా ప్రవర్తించినట్టు కనబడిందా? నేను ఏమనుకున్నావు? ఎప్పుడైనా డంబముగా కనబడినట్టు ప్రవర్తించడం కనబడిందా? కొంతమంది ఉంటారులేండి, ఎట్లుంటారంటే ఇక దీర్ఘశాంత వహిస్తున్నట్టు కనబడుతుంటారు, కానీ వారిలో ఏముంటుంది? లోపల వీడు పనికిరానాడు, వీడు వేస్టోడు, హల్లెలూయా అని చెప్పేసి ఉంటారు. పైకి మాత్రం పలకరింపులు మంచిగానే ఉంటాయి. హల్లెలూయా. కనుక గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు చాలామంది అదేనండి, స్టేజీల మీద ఒక రకంగా మాట్లాడుతుంటారు, బయటికి వెళ్ళిన తర్వాత గంటలు వెయిట్ చేయాలి. తెలుసా మీకు? రైతులు ఈరోజు చాలామంది గొప్ప సావుకులు, వేల క్రైస్తవులు ఉన్న ప్రజలు కూడా కదా, వేల మంది ప్రజలు కలిగి ఉన్న సంఘాల్లో సావుకులు కూడా ఈరోజు స్టేజీల మీద మాట్లాడేది వేరు, వాళ్ళు ప్రవర్తించే విధానం వేరు. అర్థమవుతుందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, డంబము అనేది ఒక క్రైస్తవుల్లో ఉండకూడదు, ఒక సావుకుల్లో ఉండకూడదు. అర్థమవుతుందా? తర్వాత అది ఉప్పొంగదు. ప్రేమ ఎప్పుడు కూడా ఏం చేయదట? ఉప్పొంగదు. మనకున్న సంఖ్యని బట్టి కావచ్చు, మనకున్న టాలెంట్స్ బట్టి కావచ్చు, మనకున్న వరాల బట్టి కావచ్చు, లేకపోతే మీకు చాలామంది మంచి ఉద్యోగాలు ఉండొచ్చేమో, మంచి వ్యాపారాలు ఉండొచ్చేమో, మీరు ధనవంతులై ఉండొచ్చేమో, మీరు మంచి పట్టు వస్త్రాలు కట్టుకోవచ్చేమో, కానీ ఒక వ్యక్తి ప్రేమ గలవాడు అయినట్లయితే ఎప్పుడు కూడా ఉప్పొంగడట. అర్థమవుతుందా? ఇంకొక మాట ఆయన గురించి విన్నానంటే, అన్ని కోట్ల రూపాయలున్నా కూడా ఆయన ఏ వెహికల్లో వెళ్తారంటే, రీసెంట్గా వచ్చేది చూసారా, ఏం కార్ అది? నానో కారు. తెలుసా మీకు? నానో కారు, 1,00,000-1,50,000 పెడితే కొనే కారు. ఆ కారులో ఆయన ప్రయాణిస్తున్నట్టుగా, ఆ కారులో ఆయన తిరుగుతున్నట్టుగా చూపించారు రతన్ టాటా గారు. మరి అన్ని లక్షల కోట్లు ఉన్నాయి, ఈ ప్రపంచంలో ఎవరు దానం చేయాలంత దానం చేశాడు ఆయన. కానీ ఆయన మాత్రము ఆ నానో కారులో 2,00,000 రూపాయల కారులో తిరుగుతూ వచ్చాడట. అంటే కొన్ని విషయాల్లో ఈరోజు ప్రేమ గల వారు ఎలా ఉంటారంటే ఆ రకంగా ఉంటారు. అంటే గమనించండి, మరి మంచి కార్లు కొనుక్కోవాలి, తప్పేం కాదు. కానీ కార్లు కొన్నంత మాత్రాన ఆ కార్ను బట్టి నీ హృదయంలో ఏ స్థానం, లేకపోతే ఏ విధంగా మనుషులను క్లారిఫై చేస్తున్నావు, ఏ విధంగా మనుషులకు విలువిస్తున్నావు, ఏ విధంగా మనుషుల్ని డీల్ చేస్తున్నావు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇన్ని లక్షల కారు ఉంది కాబట్టి నేను మనుషుల్ని ఏ రకంగా డీల్ చేయొచ్చా? చేయకూడదు కదా. ఇంకొక మాటలు చెప్పాలంటే దేవుడు అన్నాడు, నీది అయినది ఏది కూడా నీది కానంటే బ్రతకాలట. దేవుడు ఏం చెప్పాడంటే, మనది అనుకున్నది ఏది కూడా మనది కానట్టు బ్రతకాలట. ఎంతమంది బ్రతకాలండి ఈరోజు? ఆ స్థాయిలోకి క్రైస్తవం రావాలి. ఈరోజు నాకు కారు ఉంది అనుకోండి, ఒక బండి ఉంది అనుకోండి, ఈ బండి నాది కానట్టుగానే బ్రతకాలట.
అంటే ఒక వ్యక్తికి ఇచ్చే ముందు కావచ్చు, ఇవ్వక ముందు కావచ్చు, ఎలా ఉండాలంటే ఇది నాది కాదు అనుకుంటేనే ఆ వ్యక్తికి ఇవ్వగలం. కానీ ఇది నాదే అనుకుంటే కనుక కనీసం దాన్ని ముట్టుకోవడానికి కూడా మనం పర్మిషన్ ఇవ్వం కదా. ఒకవేళ దాన్ని ముట్టుకున్న గీతలు పడ్డ చూడు, ఇక వారి సంగతి ఎలా ఉంటుంది. కొంతమంది సేవకులు చూస్తే కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని ఒకవేళ గీతలు పడ్డ ఏం చేస్తే అయ్యో అంటారు తప్ప దాని గురించి ఏమి పెద్దగా పట్టించుకోరు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అందుకోసమే ప్రేమ ఎప్పుడు కూడా మనుషుల్ని ఏం చేట ఉప్పొంగనివ్వదు, ఉప్పొంగదు కూడా. అందుకోసమే ఈ ఫ్రూట్, ప్రేమ అనే ఫ్రూట్లో నుండి ఏమొచ్చిందంట, ఇవన్నీ వస్తున్నాయి. హల్లెలూయా. చూద్దాం, ఇంకా చూద్దాం. ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు. ప్రేమ అంట ఎలా ఉంటుందట, అమర్యాదగా నడవదట. ఈరోజు చాలామంది అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటాం. పక్కన వాళ్ళు కలిసినా ఒక ఎదురుగా ఉన్నా కూడా ప్రైజ్లా చెప్పడానికి ఇష్టపడం, వాళ్ళతో ఉండడానికి ఇష్టపడం. అమర్యాదగా ఏముందిలే వాళ్ళతో ఏముందిలే వాళ్ళు పలకరించా అని చెప్పేసి ఈరోజు ఏం చేస్తున్నారంటే, దేవుడు ఏమన్నాడు, ప్రేమకు కొరకు ప్రయాసపడండి అని అంటే ఈరోజు ప్రేమనే పక్కకు పెట్టేస్తున్నాం మనం. ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలట, మనం ప్రయాసపడాలట. అరే ఈమెతో నేను ప్రేమను ఎలా కలిగించుకోవాలి, ప్రేమను ఎలా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రయాసపడతలేదు. పడుతున్నారా? లేదు, నీ దారి నీదే, నా దారి నీదే, నాదే. అమర్యాద. ఈరోజు ఒక వ్యక్తి కనబడినప్పుడు కనీసం పలకరించకపోయినా, ప్రైజ్లాట చెప్పకపోయినా నీ దృష్టిలో ఏమున్నట్టంటే అమర్యాద ఉన్నది. అర్థమవుతుందా? వాళ్ళు ఎవరైనా కావచ్చండి, ఒకవేళ నీకన్నా తక్కువ వారు కావచ్చు, నీకన్నా పెద్దవారు కావచ్చు. నీ దృష్టిలో నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఆ వ్యక్తి పట్ల ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు అందుకోసమే ప్రియదేవుని బిడ్డలారా, యేసుప్రభు ఒక లిస్టే పెట్టాడు ఆయన. ఈరోజు చాలామంది అబద్ధ ప్రవక్తలు ఇవి లేవు, అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు వాళ్ళు. చాలామంది విశ్వాసాలు కూడా ఇవి లేవు, అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు వాళ్ళు. తర్వాత ఆయన అంటాడు, స్వప్రయోజనం విచారించుకొనదంట యేసుప్రభు. ఏంటట? స్వప్రయోజనమును విచారించుకున్నది. ఎప్పుడు కూడా మన కొరకు గురించే విచారించుకున్నది ప్రేమ. ఇవన్నీ కూడా ఒక క్రైస్తవులలో ఉండాల్సిన లక్షణాలు. ఇవి లక్షణాలే కాదండి, పరలోక రాజ్యం తీసుకెళ్ళేది ఇవి. ఏవి? వరాలు కాదు పరలోక రాజ్యం తీసుకెళ్ళేవి. ఏంటి? ప్రేమ మాత్రమే పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. ఎందుకంటే గమనించండి, వరాలు పరిచర్య డెవలప్ చేస్తాయి, పరిచర్యను విస్తరింపజేస్తాయి, పరిచర్యను అనేక ప్రాంతాలకు విస్తరించినట్టుగా వరాలు చేస్తుంటాయి. కానీ ఆ విస్తరించిన సంఘాలు, పరిచర్యలు, సావుకులు, విశ్వాసులందరూ పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఏముండాలి? ఆత్మ ఫలాలు ఉండాలి. ఇప్పుడు పరిచర్య ఎంత విస్తరించింది అనుకోండి, ఏమవుతుంది? విస్తరించింది, ప్రేమ లేదనుకోండి, ఏమైపోతుంది? రేపు అంటాడు, ఇదిగో ఈ దీపస్తంభాన్ని నీ వద్దను తీసివేస్తున్నాను, ఇదిగో మొదట ప్రేమ నీకు లేదు కాబట్టి నేను వేస్తున్నాను అంటాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆయన అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. ఎందుకు మరి అబద్ధ ప్రవక్తలు, నిజమైన ప్రవక్తలు ఎవరంటే వారి ఫలముల వలన వారిని మనం తెలుసుకుంటాం. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. విచారించుకున్నది, త్వరగా కోపడదు. ఒక సావుకుడు కానీ ఒక విశ్వాసి కానీ త్వరగా కోపడుతున్నారంటే కారణం వారిలో ప్రేమ లేదని అర్థం. వారు ఎందుకు ఈ మాట అన్నారు ఆలోచించట్లేదు చాలామంది. ఒకవేళ అన్నారులే పర్వాలేదు అని చెప్పేసి క్షమించే మనసు లేదు. ఈరోజు ఉందంటారా? నన్ను అంటావా అని చెప్పేసి త్వరగా కోపడుతున్నారు. ఈరోజు త్వరగా నీకు కోపం వస్తుందంటే కారణం గమనించండి, అది ప్రేమ లేని తత్వం. కొంతమంది సావుకులు ఏం చేస్తారంటే ఎవరైనా తప్పు చేశారనుకోండి వెంటనే గద్దిస్తుంటారు. హల్లెలూయా. మంచిదేనా? వెంటనే గద్దించడం అనేది మంచిదేనా? ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి తప్పు చేసి వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ పట్టుకొని వెంటనే గద్దించడం మంచిదేనా? కాదు కదా. ఎందుకంటే ఇక్కడ నువ్వు గద్దిస్తే కనుక ఇక్కడ అందరికీ చులకన అయిపోతాడు ఆ వ్యక్తి. అందరికీ చులకన అయిపోతే అతని హృదయం గాయపరచబడుతుంది. అతని హృదయం గాయపరచబడితే మనమందరం ఆ గాయానికి కారకులు అవుతాము. ఇంకొక మాట ఏమన్నాడంటే యేసుప్రభువు వారు, ఏంటట, మన నోటి మాటల చేత ఎవరైతే గాయపరుస్తామో వారిని ఏ లిస్టులోకి వేశాడు దేవుడు? నరహంతకుల లిస్టులోకి వేశాడు. అంటే అతి చేసినట్టే గాయం చేస్తామంటే అర్థం ఏంటంటే మనం అతి చేసిన లెక్కలోకి వస్తాం. కాబట్టి గద్దించొద్దని చెప్పట్లేదు, కానీ ఆ గద్దింపు కూడా ఎలా ఉండాలంటే
ఒకవేళ రహస్యంగా కానీ లేకపోతే కొంచెం సమయం వెయిట్ చేసి కానీ పిలిచి ఏం జరిగింది సమాచారం తెలుసుకొని గద్దించినప్పుడు ఆ వ్యక్తికి అప్పుడు ఆదరణ కలుగుతుంది, ఆ వ్యక్తిని సరిచేయబడడానికి అవకాశం దొరుకుతుంది. అరే నేను చేసిన మిస్టేకే కదా, నేను చేసిన పొరపాటే కదా అని చెప్పేసి గ్రహించుకోవడానికి ఇష్టపడతాడు. కానీ 10 మందిలో నవ్వుల పాలు చేస్తే కనుక ఎన్నడూ కూడా దేవునికి దూరం అయిపోతాడు. హల్లెలూయా. అందుకోసమే ప్రేమ ఎప్పుడు కూడా ఏం చేయాలంటే త్వరగా కోపడదు. ఇక్కడనేనా మరి అది, ఇక్కడనేనా, ఇంట్లో కూడా బయటలో కూడా ఎక్కడైనా, కేవలం మందిరంలో కాదు, ఎక్కడైనా ప్రేమ త్వరగా కోపడదు. నీ భర్త నిన్నన్నా, నీ భార్య నిన్నన్నా, నీ పిల్లలు నిన్నన్నా, ఇంకెవరన్నా కూడా వెంటనే ఆవేశపడుతున్నామంటే అర్థం ఏంటంటే నీలో ప్రేమ లేదని అర్థం. వెంటనే కోపం వచ్చేస్తుందంటే అర్థం ఏంటంటే ఆనాడు కయ్యనికి వచ్చిన కోపం వచ్చేస్తుండే మనకి. కయ్యను ఏం చేశాడు, కోపడ్డాడు, వెంటనే తీసుకెళ్ళి కత్తి తీసుకొని చంపేశాడు ఆయన. ఈరోజు ఎంతమంది మనం రోజుకి ఎంతమందిని చంపేస్తున్నాం, మన భర్తని, మన భార్యని, పిల్లల్ని ఎంతమందిని చంపేస్తున్నాం మన మాటల చేత. అర్థమవుతుందా? ప్రేమ ఎప్పుడు త్వరగా కోపడదు. యేసుప్రభువు ఎప్పుడైనా త్వరగా కోపడ్డాడండి? కొంతమంది విషయాల్లో తప్ప, అది అబద్ధికుల విషయంలో తప్ప. ఇక వాళ్ళు మారరు, వాళ్ళు దుర్మార్గులు. సాతాను మారతాడు ఎప్పుడైనా? మారతాడా? మారాడు. కానీ యేసుప్రభువు ఎన్నడూ కూడా త్వరగా కోపడలేదు. ఆ యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు కొంతమంది ఒక స్త్రీని. అయ్యా ఈమె వ్యభిచారం చేసింది, ధర్మశాస్త్రం ప్రకారం ఈమె ఏం చేయాలి, ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి. మరి ఇప్పుడు యేసుప్రభు ధర్మశాస్త్రం నెరవేరుస్తాడా లేకపోతే రాళ్లతో కొట్టి చంపుతాడా? ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? అసలు ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటి? నేను పోయిన వారం చెప్పాను అనుకుంటా. ధర్మశాస్త్రం అంటే పొరుగువాన్ని ప్రేమించే విషయాలు చెప్పాను. ఒక వ్యక్తి ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే ఏం చేయాలి? ధర్మశాస్త్రం అంటే తెలుసు కదా, 5 గ్రంథాలు, పంచకాండాలు. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే ఏం చేయాలి? బలులు అర్పించాలా? ఏం చేయాలి మరి? గొర్రె పెట్టెలు ఇవ్వాలా? బలిపీఠాలు కట్టాలా? ప్రత్యక్ష గుడాలు కట్టాలా? లేకపోతే వేలాది దూతలను, వేలాది దూడలను సమర్పించాలా? ఏం చేయాలి? ఇప్పుడు ధర్మశాస్త్రం ఒకవేళ నెరవేర్చాలంటే ఒక్క మాటలో నువ్వు ఏం చేయాలి తెలుసా? ఒకటే మాట, నీ పొరుగు వారిని ప్రేమించడమే. బైబిల్లో స్పష్టంగా ఉంది ఏంటంటే నీ పొరుగు వారిని ప్రేమించడమే ధర్మశాస్త్రంలో నెరవేర్చుట. హల్లెలూయా. ఒక్కటే మాట. నువ్వు ధర్మశాస్త్రం అంతా చదువుకొని అది చేయాలి ఇది చేయాలి అనుకుంటున్నావు కదా, అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇక ధర్మశాస్త్రం అంతా నువ్వు నెరవేర్చేవాడు అవుతావు. ఇప్పుడు ధర్మశాస్త్రాలు ఏమున్నాయి? ఇప్పుడు నేను మంచి ఇల్లు కట్టుకోవాలా వద్దా? కట్టుకోకముందు నువ్వేం చేయాలి? ఫస్ట్ ప్రభా నాకంటే ముందుగా వాళ్ళకి దయచే ప్రభా అది ప్రార్థన చేస్తావా? చెయ్యం కదా. అంటే ఒకవేళ ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు ఏంటంటే ఎదుటి వ్యక్తిని ఎప్పుడు ఆలోచిస్తుంటాడు. ఎదుటి వ్యక్తి బాగుండాలి, ఎదుటి వ్యక్తిని క్షేమంగా ఉండాలని ఆలోచిస్తుంటాడు. అది ధర్మశాస్త్రం నెరవేర్చడం. ఇప్పుడు నేను ఒక మంచి బైక్ కొనుక్కోవాలనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలట? యేసుప్రభు స్పష్టంగా చెప్పాడండి, నీవు ఏమి కావాలని కోరుకుంటావో అవి ముందుగా అతని వ్యక్తికి కావాలని కోరుకోవడమే నిజంగా అతను ప్రేమించడం అట. అది బైబిల్లో బంగారు నియమం అంటారు. దాన్ని ఏమి నియమం? అది చూద్దాం, ఒక మాట ఇక్కడే ఉందనుకుంటా. చాలు. మనుషులు మీకు ఏమి చేయాలని మీరు అనుకుంటారో మీరు అలాగూ వారికి చెయ్యండి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమును. ఇప్పుడు ప్రవక్తలందరూ ఉపదేశించిన సారాంశం ఏంటి? ఇప్పుడు ధర్మశాస్త్రం చెప్తున్న సారాంశం అంతా ఏంటండి? మనుషులు మనకి ఏం చేయాలని కోరుకుంటామో అది వారికి చేయడమే ధర్మశాస్త్రం యొక్క సారం. ఈరోజు ఎందుకు త్వరగా కోపడుతున్నావు అంటే నీలో ప్రేమ అనే ఫలము ఫలించట్లేదు. ఎందుకు ఫలించట్లేదు అంటే నీ భూమి సారవంతమైన భూమి కాదు. నీ భూమి మంచి నేల కాదు. అది మరి మంచి నేల అయితేనే అందులో విత్తనం పడుతుంది. ఈ విత్తనం పడితేనే
ఆ చెట్టు పెరుగుతుంది, ఫలం వస్తుంది. ఆ ప్రేమ అనే ఫలం వచ్చినప్పుడు ఆ ప్రేమ అనే ఫలంలో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఈ ఫలాలు ఎవరి జీవితాలు అయితే ఉంటాయో వారందరూ మంచి విశ్వాసులు, మంచి ప్రవక్తలు. ఈ ఫలాలు లేని వారందరూ కూడా అబద్ధ ప్రవక్తలు, పైకి గొర్రె చర్మాలు వేసుకొని క్రూరమైన తొడేల స్వభావం కలిగిన వారందరూ. హల్లెలూయా. ఇంకా చూసి ముగించుకుందాం త్వరగా. త్వరగా కోప్పడదు, అపకారమును. మనసులో ఉంచుకోలేదు. ఎంతమంది చేస్తున్నారు ఈ మాట? అపకారమును ఈ మనసులో ఉంచుకుంటున్నారా? పోనీ పక్కన అపకారాలు ఉంచుకోగానే నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు చేసిన దేశం, లేకపోతే వాళ్ళు వినకపోతే, నువ్వు చెప్పిన మాట ప్రకారం జీవించకపోతే ఖచ్చితంగా నీ భర్త పట్ల ఏముంటుంది? ద్వేషం ఉంటుంది ఒక పక్క. చాలా మందికి అపకారం ఎప్పుడు మనసులో ఉంచుకోదట. ఏ వ్యక్తులు మనకు ఏ హాని చేసినా ఈరోజు నిజంగా నువ్వు ప్రేమ గల ఒకవేళ ఫలాన్ని నువ్వు కలిగి ఉంటే నీళ్ళు జీవితంలో ఏముంటుందట? అపకారమును మనసులో ఉంచుకొనదు. ఇప్పుడు చెప్పాలి, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మన జీవితంలో ఎవరైనా మనకు అపకారం చేస్తే అది గుర్తుందా? ఇప్పటికీ గుర్తు లేదా? గుర్తుందా? హల్లెలూయా. గుర్తుందా లేదా? ఎందుకు గుర్తుండదు? ఎందుకు గుర్తుండదంటే ఈరోజు నీలో ప్రేమ లేదు కనుక. ఒకవేళ లేదనుకోండి, నువ్వు గ్రేట్. ఎందుకంటే నువ్వు అపకారం కూడా మనసులో ఉంచుకుంటుందంటే నువ్వు నిజంగా ప్రేమ అనే ఫ్రూట్ ఫలం నీలో ఫలిస్తుందని అర్థం. తర్వాత దుర్నీతి విషయమే సంతోషపడక. ఇప్పుడు నిన్ను బాగా తిట్టింది ఉమా, వెంటనే పోతూ పోతూ కాలు జారి పడ్డది, కాలు ఎరిగిందని, సరే ఏలు బెరికింది అనుకోండి. అప్పుడు ఏమనుకుంటావు? అయ్యో పాపం అంటావా? అమ్మా, ఇప్పుడు నిన్ను బాగా తిట్టి వెళ్ళి వెంటనే కాలు జారి చిటికిన వెళ్ళకి దెబ్బ తగిలి రక్తం కారుతుంది అనుకోండి, ఏమనుకుంటావు అప్పుడు? నిజంగా నువ్వు ఒక క్రైస్తవుడు అయితే, నిజంగా నువ్వు ఒక దేవుని బిడ్డ అయితే, దేవుని ప్రేమలో నువ్వు ఫలిస్తున్నట్లయితే ఏమనుకోవాలి? అనుకుంటావా? ఖచ్చితంగా నేనైతే అనుకోను. నన్ను ఇంతసేపు తిట్టాడు కాబట్టి అతనే జరిగింది అనుకుంటా కదా. మనసులో ఒక సాటిస్ఫాక్షన్ ఏర్పడుతుంటుంది మనకి. మనసులో ఒక మంచి ఏంటి, అప్పటిదాకా ఏదో కోపం ఉండే బాగా జరిగింది అనుకుంటాం కదా. కానీ నిజమైన ప్రేమ అంట దుర్నీతి విషయమే సంతోషపడదట. పాపం వాళ్ళకి అపాయం కలిగితే అయ్యో అని పరిగెత్తుతుందట. అరే నన్ను తిట్టినా పర్లేదు కానీ అరే ఇట్లయిపోయింది పరిస్థితి అని చెప్పేసి తన హృదయంలో తెలియని వేదన కలుగుతుందట. అది కేవలం యేసు ప్రభుకే సాధ్యమైంది. యేసు ప్రభు మాత్రమే చేయగలిగిండు. ఈరోజు ఆయన పోలికలో రావాలని ఆయన ఉద్దేశం. ఆయన వధువు ఆయన స్థానంలో ఆ స్థాయిలోకి రావాలని కోరుకుంటున్నాడు ఆయన. కానీ ఈరోజు ఇవి ఏవి అక్కర్లేదు మనకి. ఎంత దశభాగం తెచ్చారా, ఎంత కానికిచ్చారా, ఎంత పరిచర్యకి గుప్పిలు విప్పారా, ఇవే కావాలి చెప్ప. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, సంఘం ఈ స్థాయిలోకి రావాలన్న ఉద్దేశము, ప్రణాళికలు ఈరోజు ఏమైపోతున్నాయి? కరువైపోతున్నాయి. హల్లెలూయా. ఎక్కడో కొన్ని సంఘాల్లో మాత్రమే ఈ రకమైన భావం కలిగి ఉంటున్నారు. దుర్నీతి విషయమై సంతోషపడదట. తర్వాత మీరు చూస్తే సత్యమనందు సంతోషించును, అన్నిటికి తాలుకొను, అన్నిటిని నమ్మును. అన్నిటికి తాలుకొనంటే అన్నిటికంటే ఏ శ్రమ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఒకవేళ నీ పక్కన పడే నీకు గొయ్యి తీస్తున్నావు అనుకోండి, దాన్ని కూడా తట్టుకున్నదట ప్రేమ. గొయ్యి తీసినా పర్లేదు, ఆ గొయ్యిలో పడిపోవడానికి ఇష్టపడతాడు కానీ ప్రేమించే విషయంలో ఓడిపోవడానికి మాత్రం ఇష్టపడదట ప్రేమ. మనమైతే ప్రక్కలో బల్లెంలాగా ఉన్నా కూడా ఏం చేస్తాం? ఇష్టపడుతుంది ఆ ప్రేమ. లేడా బల్లెం యేసుప్రభు పక్కలో ఉన్నదా లేదా? 30 వెండి నాణాలకు యేసుప్రభుని అమ్మేస్తాడని యేసుప్రభు తెలుసా లేదా? తెలిసి కూడా ప్రేమించాడా లేదా? తెలిసి కూడా అధికారం ఇచ్చాడా లేదా? తెలిసి కూడా అద్భుతాలు స్వస్థతలు చేసే ఆ గొప్ప వరాన్ని ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? ఇప్పుడు చెప్పండి, దుష్టులకు కూడా దేవుడు అధికారం ఇస్తాడట. అంటే ఈరోజు చాలామంది అద్భుతాలు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎవరు ఇచ్చారు అధికారం? మంచి సేవకులకు దేవుడే ఇస్తాడు, చెడ్డవారికి కూడా దేవుడే ఇస్తాడు. కానీ ఫలం ఏంటి, అంతం ఏంటి మరి?
నమ్మాలా? వినండి, అంటే అర్థమవుతుందా? మంచివారికి దేవుడు అధికారం ఇస్తాడు, చెడ్డవారికి అధికారం ఇస్తాడు. ఇప్పుడు యూదా ఇస్కరియోతుకి దేవుడు అధికారం ఇచ్చాడా లేదా? ఇప్పుడు ఇద్దరిద్దరుగా వెళ్ళి దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు, అయ్యా మాకు దయ్యాలు లోబడుచున్నాయి, దయ్యాలు వణుకుచున్నాయి అని చెప్పేసి వాళ్ళు వచ్చి యేసుప్రభు దగ్గర గర్వంగా చెప్పుకుంటున్నారట. అప్పుడు యేసుప్రభు అన్నాడు, దయ్యాలు వణుకుచున్నాయి కాదు నాయన, మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయని సంతోషించండి. హల్లెలూయా. ఏమని సంతోషించాలి మరి? దయ్యాలు వణుకుతున్నాయని సంతోషపడాలా? జీవ గ్రంథంలో ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమంది పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి ఈరోజు, ఇన్క్లూడింగ్ నాతో పాటు? మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయన్న ఆ తృప్తి ఈరోజు నీలో నాలో ఉందా? ఎంతమందిలో ఉందండి? జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడ్డాయా? ఇంకో మాట తెలుసా మీకు? జీవ గ్రంథంలో రాయబడ్డ పేర్లు తుడిచివేసే రోజు ఉంది. అంటే రాయబడిన తర్వాత కూడా వాటిని చెరిపేసి రోజు కూడా. అంటే అర్థం ఏంటి? రక్షించబడిన వారందరూ కూడా వెంటనే రాస్తాడు, ఈరోజు రక్షించబడ్డావా రాస్తాడు దేవుడు. కానీ నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ మాట, నీ జీవితం సరిగ్గా లేదనుకోండి, ఏం చేస్తాడు? అరేంజ్ చేస్తాడు దేవుడు. మళ్ళీ అక్కడ వేరే పేరు వచ్చేస్తుంది. అంటే జీవ గ్రంథంలో రాయబడిన తర్వాత కూడా మరలా తప్పిపోయే ప్రమాదాలు ఉన్నాయా లేవా? కాబట్టి క్రైస్తవుడు ఏం చేయాలట? అన్నిటికీ తాలుకోవాలట. ఈరోజు భర్త చనిపోయాడని చెప్పేసి, గోడగులు చనిపోయాడని చెప్పేసి క్రీస్తు వ్యతిరేకం దగ్గరికి వెళ్ళి నిలబడి అబద్ధ సాక్ష్యం పలుకుతావా? సాకులపై నిందలు వేస్తావా? ఇదేనా నువ్వు పొందిన మారు మనసు? ఈరోజు వేలకు వేల లక్షలు వస్తాయంటే వాళ్ళకి అని చెప్తావా అని చెప్పేసి, మరి అప్పుడేం చేసావు? కన్నీటితో మా తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు మమ్మల్ని ఆదరించారు, మమ్మల్ని బలపరిచారు, మా శ్రమలో తోడుగా ఉన్నారు, మా కష్టాల్లో తోడుగా ఉన్నారు, నా తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువ నన్ను ప్రేమించారు, ఏడ్చి చెప్పిన సాక్ష్యాలు ఏమైపోయాయి ఈరోజు? ఒక ఆమె చెప్తుంది యూట్యూబ్లో, ఏం చెప్తా ఉంది? భర్త చనిపోయాడు, ఈరోజు గోడగులో చర్చి గూడ కొడుతున్నారు, చనిపోయాడు. చనిపోగానే ఏం చేస్తుందేమో ఇక రివర్స్ అయిపోయింది. నా భర్త చనిపోయాడు కాబట్టి నాకేం సాయం చేయట్లేదు సేవకులు. 2000 మంది 5000 మంది వస్తారు వాళ్ళకి, లక్షలు కానుకలు వస్తాయి వాళ్ళకి. ఈరోజు నాకు ఏళ్ళు చేయని చెప్పేసి క్రీస్తు విరోధుల దగ్గరికి వెళ్ళి కూర్చొని ఈరోజు ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళపై అభరణాలు వేస్తూ ఉంది. ఈరోజు క్రైస్తవ సమాజానికి సిగ్గుకరంగా, అవమానకరంగా ఆమె ప్రవర్తిస్తూ ఉంది. మరి ఆనాడు సాక్ష్యం చెప్పావు కదా, నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకున్నారు, నా బిడ్డల కంటే ఎక్కువ చూసుకున్నారు, అన్ని విషయాల్లో మమ్మల్ని ఆదరించారు, రోగం వచ్చినాడు, వ్యాధి వచ్చినాడు, మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారు, అన్ని చేశారని చెప్పావు కదా, ఏమైపోయింది సాక్ష్యం? ఈరోజు చాలామంది నటనలు బయటపడతాయి. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఈరోజు పర్ఫెక్ట్గా ఉన్నాడని ఎప్పుడు అనుకోవద్దండి. అతడు ఎప్పుడు కూడా మార్చబడుతుండాలి, రూపాంతరపరచబడుతుండాలి. ఇక ఈమె ఇంత గొప్ప సాక్ష్యం చెప్పింది కాబట్టి ఈమె పెద్ద గొప్ప భక్తురాలు అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఈయన ఇంత మంచి వాక్యం చెప్తున్నాడు కాబట్టి ఈయన గొప్ప సాకుడు అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఎవరు ఎప్పుడు ఎలా పడిపోతారో తెలియదు. కానీ ప్రియదేని ఆ తెలియదని చెప్పేసి అందరు పడిపోతారని చెప్పేసి నేను కూడా ఎట్లా ఉంటా అనుకోవద్దు. మరలా ఆ మిస్టేక్ మరలా మనం చేయొద్దు. అంటే ఎవరిని నమ్మొద్దు. ఎవరిని నమ్మాలి? యేసయ్యను ఒక్కనే నమ్మాలి. హల్లెలూయా. ఎవరిని నమ్మొద్దు. కొన్నిసార్లు ప్రేమ అందరినీ నమ్ముతుందట. పాపం యూదా ఇస్కరియోతుని కూడా నమ్మాడు యేసుప్రభు, నమ్మలేదా? ఈరోజు మనం కూడా అంతేనండి. పాపం ఒక ద్రోహం చేస్తుంది తెలుసుకుని నమ్ముతాం. ఇక్కడ అంటుంది చూడండి, అన్నిటినీ నమ్మును. ప్రేమ ఏం చేస్తాడట? అన్నిటినీ భర్తను కూడా కొన్నిసార్లు ఈరోజు నా భర్త వచ్చాడంటే పర్లేదు, పరగానే మంచిగానే ఉంటాడు అనుకుంటాం. కానీ మనం ఏం చేస్తాం? ప్రేమతో నమ్మేస్తుంటాం. కానీ తర్వాత ఈ రకంగా ద్వేషం పెట్టుకొని లేకపోతే కోపం పెట్టుకొని ఉంటాడని అనుకోం. అంటే ప్రేమ అంట అతడు అన్యాయం చేస్తాడు, ద్రోహం చేస్తాడని కూడా నమ్ముతుందట. నమ్ముతారా మరి? మీరు నమ్ముతారా? ఇప్పుడు డేవిడ్ పాలే ఉన్నాడు అనుకోండి, నా వెనకాల ఉండి గోతులు తీస్తున్నాడు అనుకోండి, ఆయన తీస్తున్నాడని తెలిసి కూడా ఏం చేస్తుంది? ప్రేమ నమ్ముతుంది. నమ్మాల్సిందే. అట్లా తీయని యేసుప్రభు వారు కూడా అంతే చేశాడు. అని ఎవరు ప్రభా ఇందులో అప్పగించేది ఎవరంటే ఆయన కూడా అడుగుతాడు, దేవా నేనా అంటాడు ఆయన. యూదా నీకు తెలియదా అనగానే వెంటనే పరిగెత్తి వెళ్ళిపోతాడు. ఇక
అంటే గమనించండి, యేసుప్రభువు ఎంతగా డిసైడ్ అయిపోయాడంటే నా ప్రక్కవాడు నన్ను అమ్మేస్తాడని సంగతి తెలిసి కూడా అతను నమ్మాడు. అది ప్రేమ. హల్లెలూయా. మీరు కూడా నమ్మండి. ఇక్కడనే మాత్రం కాదు, అందరినీ నమ్మండి. బజార్లో కానీ ఊర్లలో కానీ ఎవరినైనా నమ్మండి. ఎందుకంటే మనం నమ్మే స్వభావం అంతే. పాపం మంచివారు అనుకున్నాం, నమ్మాం, పర్వాలేదు, మోసం చేశారు అనుకున్నాం, చేయండి. అది ప్రేమ. ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది, తర్వాత అన్నిటినీ నిరీక్షించుని. ప్రేమ ఏం చేస్తుందా? అన్నిటి కొరకు వెయిట్ చేస్తుంది. ఈరోజు వెయిట్ చేస్తున్నావా లేదా? మన పాస్టర్ గారు ఏం చేస్తారంటే హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు హాస్పిటల్ నుండి బయటకు వస్తున్నారు. నేను వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. రీసెంట్గా ఆటో కొనుక్కున్నాను కదా, అంటే ఏ సందుకి వెళ్తే ఏ రూపాయలు దొరుకుతాయని చెప్పేసి పరిగెడుతున్నాను కదా. అయితే కొంచెం లేట్ అయిపోయింది. లేట్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది అంతే. ఇక రావట్లేదు అని చెప్పేసి బాట పట్టారు. ఇక వెళ్ళిపోదాం. ఎంత కోపం వచ్చేస్తుందంటే భయంకరం కోపం. అరే ఇంతసేపు అయింది రావట్లేదు. ఒక పక్కన దూపేస్తుంది, ఒక పక్కన వాడు ఇడ్లీ అంటున్నాడు, ఒక పక్కన అది అంటున్నాడు వాడు. ఆమెకేమో ఇంతసేపు రావట్లేదు. చూడండి నిరీక్షణ ఎంత. ఏం చేస్తాట, కొన్నిసార్లు నిరీక్షించడం అంత ఈజీ కాదు. ఈజీనా? ఓపిక పట్టుకోవడం ఈజీనా? ఇప్పుడు రేణుకు ఉంది, ఎన్నో సంవత్సరాలు ప్రయత్నం చేస్తుంది, దేవా ఒక మంచి ఉద్యోగం తెచ్చని వెయిట్ చేస్తుంది, నిరీక్షిస్తుంది. ఒకనాటికి ఆ నిరీక్షణ కోల్పోయి కోపం వచ్చి ఎందుకు దేవా ఇలా చేస్తున్నావు అని పరిస్థితి వస్తుందా రాదా? వస్తుంది. కానీ ప్రేమ ఏం చేస్తుంటే నిరీక్షిస్తూనే ఉంటుంది అంతవరకు. హల్లెలూయా. వెయిట్ చేయాలంతే. ఇప్పుడు చాలా మంది అంట రాబో దినాల్లో ఏం జరుగుతుందంటే ఏసే వస్తాడు 2000 సంవత్సరాలు చెప్తున్నారు, ఇంకేసే రావట్లేదు అని చెప్పేసి అందరూ విశ్వాసం భ్రష్టులు అయిపోతారట. తెలుసా మీకు? వాక్యం రాయబడింది పేతురు పత్రికలో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు నిరీక్షణ చాలా గొప్పది. కానీ ఆ నిరీక్షించడం అనేది చాలా ఏమంటారు దాన్ని, నిరీక్షించడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ప్రేమ అంట అన్నిటినీ నిరీక్షిస్తుందట. ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా యేసే వస్తాడు, ఒకరోజు ఖచ్చితంగా దేవుడు నన్ను ఉన్నత స్థితికి చేరుస్తాడు అని చెప్పేసి నిరీక్షిస్తుందట. తర్వాత ఇంకోటి చూడండి, అన్నిటిని ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండును. హల్లెలూయా. చివరిగా అన్నిటిని ఓరుస్తుందట. ఓరుస్తుంది కానీ పరిగెట్టదు ఎప్పుడు కూడా. ప్రేమ ఓర్చుకోవాలి. పక్కన ఒకవేళ తిట్టింది అనుకోండి, ఏం చేయాలి? ఎందుకు తిడుతున్నావు అని అడగడం తప్పేం కాదు, అలా తిట్టదని చెప్పడం తప్పేం కాదు, ఓర్చుకోవడం గొప్ప విషయం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఫ్రూట్లో ఒక్క ప్రేమ అనే ఫ్రూట్లన్నీ ఇవన్నీ ఉన్నాయి. మరి ఇంకా చాలా ఫ్రూట్లు ఉన్నాయి కదా, వాటన్నింటిలో ఎన్ని ఉంటాయి ఇంకా. కాబట్టి ప్రభు అంటున్నాడు ఈరోజు వారి ఫలముల వలన వారిని తెలుసుకో. ఈ యొక్క లక్షణాలు ఎవరి జీవితంలో ఉంటాయో ఇప్పుడు వారు ఏమని చేసుకోవాలంట మీరు చూడండి. అదే ఇక లాస్ట్కి చివరి వచనం ముగిస్తాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 18వ వచనం అనుకుంటా. చాలు చూడండి, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపదు. మీరు గుర్తుపెట్టుకోండి, కొంతమంది చెడ్డ చెట్లు ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? కొన్ని గురుగులు ఉంటాయి, కొన్ని గోధుమలు ఉంటాయి. సంఘాలు ఉంటాయా లేవా? ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఫలాలు ఫలించరు. ఇక వాళ్ళ జీవితం అంతాలనే ఉంటారు. కానీ మంచి చెట్లు ఎప్పుడు కూడా కాని ఫలములు ఫలించవట. ఒకవేళ మీరు మంచి గుంపులో ఉంటారా లేకపోతే చెడ్డ చెట్టులో ఉంటారా గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసు కదా, చాలామందికి ఒకే బావి నుండి మంచి నీళ్ళు ఉప్పు నీళ్ళు వస్తాయండి. వస్తాయా? మరి క్రైస్తవుల నుండి ఎందుకు వస్తున్నాయి? ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, మంచి నీళ్ళు వస్తున్నాయి. దీన్ని ఏమనాలి? మురిక్కాల అనాలి. కొన్నిసార్లు ఫస్ట్ మురిక్కాల నీళ్ళు అవి తర్వాత తీసి ఫిల్టర్ చేసి మళ్ళీ మంచి నీళ్ళుగా మారుస్తూ ఉంటాయి. హల్లెలూయా. అటు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. హల్లెలూయా. అల్టిమేట్ దేవుని యొక్క తీర్పు ఏంటంటే ఎవరైతే ఫలించారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి దేవుడు ఏం చేస్తాడు? అగ్నిలో పడేస్తాడు. ఇప్పుడు మీరు ఫలించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏమేమైతే నేర్చుకున్నారో విన్నారో అవన్నిట్లో మీరు పర్ఫెక్ట్ అయితేనే మనం అందరం కూడా పరలోక రాజ్యంలో ఉంటాం. ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు ఎలా గుర్తుపట్టాలి? మరి ఎలా గుర్తుపట్టాలి? వీళ్ళు మంచి ప్రవక్తలను ఎలా గుర్తుపెట్టాలి? ఎవరిలో అయితే ఈ ఫలాలు ఉంటాయో ఆ వరాలనంత మాత్రం మీరు గొప్ప సేవకులు అనుకోవద్దు ఎప్పుడు. దయచేసి
అర్థమవుతుందా? అద్భుతాలు చేసి స్వస్థతలు చేసి వాళ్ళు పాట పాడినా, వాళ్ళ వాక్యం చెప్పినా, వాళ్ళు చిన్న ప్రార్థన చేసినా, చేయి పెట్టినా, చేయి పెట్టకపోయినా అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి నేను మంచి ప్రవక్త అయిన గొప్ప సావుకుడు అనుకోకండి. అనుకున్నారా మీరు ఖచ్చితంగా ఏమైపోతారు? బోర్లా పడినట్టే. ఎప్పుడు వారు మంచి సేవకులు అనుకోవాలంటే ఎవరిలో అయితే ఫలాలు ఉంటాయో వారు వరాలతో పాటు ఏముండాలి? ఫలాలు ఉండాలి. ఒకవేళ వరాలు లేకపోయినా ఫలాలు ఉంటే సార్ కనుక ఖచ్చితంగా వారు మంచి సేవకులని మీరు గుర్తుపట్టగలగాలి. ఏదైనా జరగనియండి. ఇప్పుడు రేణుకా కొరకు ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు, టక్కున జాబ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏమనుకోవాలా? మంచి సేవకులు అనుకోవచ్చా? అనుకోకూడదు. పరీక్షించాలా, ఏది మంచి చెట్టు ఏది చెడ్డ చెట్టు అని పరీక్షించాలి. జరుగుతాయి అద్భుతాలు. జరగవంటే అట్లా దేవుడు సాతాను కూడా చేస్తాడు. ఈరోజు చాలా మంది అక్కడికి వెళ్తున్నారు, ప్రతి ఆదివారం అక్కడికి వెళ్తున్నారు, ముడుపులు కడుతున్నారు. అయ్యా ఇగో నాకు 2 పిల్లలు కావాలని అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ కల్లా 2 పిల్లలు పడుతున్నారు. ఏమందాం మరి దాన్ని? ఏమంటారు? అక్కడ దేవుడు ఉందామని చెప్దామా? అక్కడ నిజంగా అది దైవం అనుకుందామా? హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డ, నేను అంటాలి అద్భుతాలు లేవంటాలి, ఖచ్చితంగా జరగాలి. జరిగితేనే సంఘం అభివృద్ధి చెందుతుంది. కానీ అభివృద్ధి చెందిన సంఘము పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఈ ఫలాలు ఉండాలి. నిజమైన భక్తులు ఎవరో, నిజమైన ప్రవక్తలు గుర్తుపట్టగలగాలంటే మీరు ఒక్కటే పాయింట్, వారి ఫలముల వల్ల వాళ్ళు తెలుసుకోండి అంతే. వారి ఫలాలు ఎలా ఉన్నాయి, వారి మాటలు ఎలా ఉన్నాయి, వారి జీవితం ఎలా ఉంది, దాన్ని బట్టి వీళ్ళు అబద్ధికుల మంచి సేవకులని గుర్తుపట్టండి. ఓకే, మీకు కావాలంటే లిస్ట్ ఉంది, వచ్చే వారం మీరు రండి. ఆ లిస్టులో ఎలాంటి వారు ఉన్నారో ఆ లిస్టే చెప్తుంది. అబద్ధ ప్రవక్తలు ఎవరో ఆ లిస్టే చెప్తుంది. అర్థమవుతుందా? అందరి తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అందరం కూడా తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆయన అంటున్న మాట ఏంటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడని అంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఎందుకంటే ఆ అబద్ధ ప్రవక్తలు మిమ్మల్ని నాశనానికి ఈడ్చుకెళ్తారని. అబద్ధ ప్రవక్తలు మిమ్మల్ని నాశనం వైపు నడిపిస్తుంటారు. వాళ్ళు పైగా గొర్రె చర్మములు వేసుకొని లోపల అంతరంగంలో క్రూరమైన తొడెల స్వభావం కలిగి ఉంటారు. వాళ్ళు ఫోకస్ అంతా దేని మీద ఉన్నది? నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలనుందా? నువ్వు మంచిగా దగ్గరలో ప్రభువుకి దగ్గరగా ఎదగాలనుందా? లేదా నీ నుండి ఏమి ఆశించి, లేకపోతే నువ్వు పరిచర్యకి ఇది చేయాలి, అది చేయాలి, ఇది విత్తాలి, అది విత్తాలని చెప్పేసి పైకి మంచి మాటలు చెప్తూ అంతరంగంలో నీ నుండి అన్ని రకాలుగా సమకూర్చుకుంటున్నారేమో? ప్రియదిని పెట్టారు. గుర్తుపెట్టుకోండి, 2 రకాలుగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. పరిచర్య వరకు ఇవ్వడం తప్పు కాదు, అది నీ స్వతహాగా ఇవ్వాలి. కానీ కావాలని టార్గెట్ చేసి కొన్ని మాటలు మీకు చెప్పి, ఇగో ఈ విధంగా చేస్తే ఇలా వస్తుందని చెప్పేసి దాని గురించే బోధలు చేస్తూ, దాని గురించే రకరకాల ప్రసంగాలు చేస్తూ నిత్యము వాటి గురించే మాట్లాడుతుంటే కనుక వాళ్ళని గుర్తుపట్టగలగాలి. వాళ్ళు చేసే ప్రసంగాలు దేని కొరకు ప్రసంగాలు చేస్తున్నారు, ఏ నిమిత్తము ప్రసంగాలు చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఒక దావీదును యోనతాన్ని లేకపోతే ఎందుకు పోలుస్తున్నారు, యోబాబును ఒక దావీదుని ఎందుకు పోలుస్తున్నారు, లేకపోతే చాలాసార్లు ఈరోజు ఆదిమ అపోస్తలు ఇస్తున్న కానుకల గురించి ఎందుకు బోధిస్తున్నారు? గుర్తుపెట్టుకోవాలి. అపోస్తల పాదముల మీద పెట్టుతూ వచ్చారని చెప్పేసి రకరకాలుగా బోధిస్తూ ఉంటాం కదా. వాళ్ళు చెప్పితే చేశారా, చెప్పకముందు చేశారా? కానీ ఈరోజు చెప్పి మరీ తెప్పించుకుంటున్నాం. అది పొరపాటు అని నేను అంటున్నాను. చెప్పకుండా చేయడం అనేది గ్రేట్ అని నేను అంటున్నాను. కాబట్టి పరిచర్య కొరకు ఇవ్వడం తప్పు కాదు. పరిచర్య కొరకు ఇవ్వాలని ఒకసారి చెప్పడం తప్పేం కాదు. కానీ మాటికి అలా ఒకవేళ ప్రసంగాలు చేస్తూ ఉంటున్నట్లయితే దానికి స్పాన్సర్ చేయండి, దీన్ని స్పాన్సర్ చేయండి, ఇగో దీని కొరకు దాని కొరకు అని చెప్పేసి రకరకాలుగా మనుషుల్ని మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, దీన్ని చేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇగో పలానా దీన్ని స్పాన్సర్ చేస్తే ఇగో ఈ అద్భుతం జరిగింది, పలానా దీన్ని స్పాన్సర్ చేస్తే ఉద్యోగం వచ్చింది, పలానా దీన్ని స్పాన్సర్ చేస్తే వారికి మంచి వివాహం జరిగింది, వారికి కుమారుడు పుట్టాడని చెప్పేసి ఇలాంటి ప్రసంగాలు బైబిల్లో ఎవరు ఎప్పుడు చేయలేదు, చేయరు కూడా. కాబట్టి ఒకవేళ చేస్తున్నారంటే గమనించండి ప్రియదేవుని బిడ్డారా, ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో మీరే గుర్తుపట్టగలగాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం.